ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగన్మిథ్యాత్వవత్ స్వాత్మా అసంగత్వస్య సమీక్షణాత్ కస్య కామాయేతి వచః భోక్తృభావ వివక్షయా పతిజాయాదికం సర్వం తత్తద్భోగాయ నేచ్చతి. కిం త్వాత్మభోగార్థమితి శ్రుతా ఉద్ఘోషితం బహు. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఈ శృతివాక్యాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కనుక కిమిచ్చన్, దీంట్లో ఈ ప్రపంచంలో దేనిని కోరాలి, దేనిని ఆశించి కర్మలు ఆచరించాలి జ్ఞాని అనేది. మాయామయత్వస్య సమీక్షణాత్ ఒక రీజన్, హేతు. కాబట్టి ఈ ప్రపంచమంతా మాయామయం అని తెలుసుకున్నాడు గనక ఇచ్చన్నపి అంటే జ్ఞాని కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. కళ్యాణకరమైనటువంటి లోక కళ్యాణార్థం చేస్తూ ఉన్నాడు కదా. అటువంటి ఇచ్చన్ అపి, అతను కోరుతున్నప్పటికి కూడాను, కిమిచ్చన్ అన్నాడు కదా, ఇచ్చన్ అపి కోరుకున్నప్పటికి కూడాను అగ్నవత్ అజ్ఞానిలాగా బంధానికి దారితీసేటువంటి కోరికలు కాకుండా నా ఇచ్చేత్ కిమిచ్చన్నితి శృతం. కాబట్టి ఒకవేళ ఆయన కోరుకున్నప్పటికి కూడాను బంధించేటువంటి కోరికలు, బంధహేతువులైనటువంటి కోరికలు అజ్ఞానుల్లాగా కోరడు కనుక కిమిచ్చన్. ఇంకా నెక్స్ట్ కస్య కామాయ, ఎవరి కొరకు అనేది ఉంది. దాని విషయంలో జగన్మిథ్యాత్వవత్ ఆత్మ. మొదటిది, ఈ జగత్ ఏదైతే మనకు అనిపిస్తూ ఉందో ఇది మిథ్య, ఇది సత్యం కాదు అనేటువంటి జ్ఞానం ఏర్పడడం ఒకటి. అసంగత్వస్య సమీక్షణాత్, ఆత్మ ఏదైతే ఉందో ఇది అసంగం గనక, దేనితో సంబంధం లేనిది గనక, అన్నిటిలో ఉంటూ అన్నిటి నుంచి విడిపడి ఉంది గనక అసంగత్వ సమీక్షణాత్ భోక్తృ అభావ వివక్షయ, భోక్తృభావ వివక్షయ, భోక్తృ అభావ వివక్షయ. కాబట్టి భోక్త అనేటువంటి వాడు లేడిక్కడ అనడం వల్ల కస్య కామాయ, ఎవరి కోసం? భోక్తే లేనప్పుడు, కర్తే లేనప్పుడు కిమిచ్చన్, భోక్త లేనప్పుడు కస్య కామాయ. ఈ రెండు క్లియర్ అయినాయి. అయితే ఇక్కడ భోక్తృ అభావ వివక్షయ భోక్త, ఇది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఆత్మనః అసంగత్వ బోధేన భోక్తృ అభావ వివక్షయ కస్య కామాయ ఇది వచః. అంతవరకు క్లియర్. ఆ తరువాత చెబుతూ వాస్తవంగా కూడా ఎవరి ప్రపంచంలో ఏది కోరినా పతి జాయాదికం సర్వం తత్తద్భోగాయ న ఇచ్చతి. కాబట్టి ఎవరు ఏది కోరుకున్నా, భర్త భార్యను అభిలషించినా, భార్య భర్తను అభిలషించినా, ఎవరు దేనిని ఆశించినా ఈ ప్రపంచంలో వారి కోసం మాత్రం కాదు,
ఆత్మార్థం అనేటువంటి బృహదారణ్యకోపనిషత్తులో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇంతవరకు మనకు లాస్ట్ క్లాస్లో మనం చాలా చక్కగా విశ్లేషించుకున్నాం. ఏమో అనేక కోణాల్లో నుంచి చెప్పుకున్నాం, దానికి సందేహం లేదనేటట్టుగా తృప్తి చెందాం. ఇదే శాస్త్రం అంటే. కాస్త లోతుగా చూచినప్పుడు ఇక్కడ ఒక పూర్వపక్షం స్టార్ట్ అవుతా ఉంది. ఏంటి ఆ పూర్వపక్షం అని? ఇతరులను ఎవరు ప్రేమించినా వాళ్ళ కోసం కాదు, ఆత్మ కోసమే అనేది నిర్ధారణ అయినప్పుడు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, పతి ప్రియం భవతి, జాయా ప్రియం భవతి. ఓకే, ఆత్మనస్తు కామాయ. అక్కడ క్వశ్చన్ ఏంటి? కస్య కామాయ. క్లియర్? కస్య కామాయ, ఎవరి కొరకు? ఆత్మనస్తు కామాయ, ఆత్మార్థం, ఆత్మ కొరకు. క్లియర్? వాళ్ళకు కాకపోవచ్చు కానీ ఆత్మ కొరకు. కస్య కామాయ, ఎవరి కొరకు అంటే ఆత్మ కొరకు. ఆత్మనస్తు కామాయ. దేర్ ఫోర్ ఆత్మ భోక్త అయిందా లేదా? ఇప్పుడు కస్య కామాయ అన్నప్పుడు భోక్త లేడని నిర్ణయం చేశాం. ఆత్మనస్తు కామాయ అని ఎప్పుడైతే అన్నాడో ఆత్మ భోక్త అయిందా లేదా? ఆత్మ భోక్త అయినప్పుడు భోగ సాధనం ప్రపంచమైంది. క్లియర్? మొత్తం ఇంతవరకు డిస్కస్ చేసిందంతా ఒక్కసారి ఎగిరిపోతాం. భోక్త ఎవరు అనే ప్రశ్న పడ్డప్పుడు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటే ఆత్మే భోక్తగా తెలుస్తూ ఉండడం వల్ల ప్రపంచం ఏదైతే అనుభవింపబడుతూ ఉందో అది భోగ సాధనం అయిపోయింది. ఆత్మ భోక్త అయింది. మరి ఆత్మ భోక్త అంటే శృతి విరోధం కాదా? అసంగో హ్యయం పురుష అచల అసంగ. ఆత్మకు భోక్తృత్వం ఎట్లొస్తుంది? వచ్చే అవకాశం లేదు. అది నిర్వికార స్వరూపం. నిర్వికారమైనటువంటి ఆత్మయందో భోక్తృత్వం వచ్చేందుకు అవకాశం లేనే లేదు. ఒకవేళ భోక్తృత్వం ఉందని కనుక అంగీకరించాము అని అంటే అది నిష్కలము, అది అచలము, అది నిర్వికారము ఆత్మ అనేటువంటి దానికి విఘాతం ఏర్పడుతుంది, అంతరాయం వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకీ ఆత్మ భోక్త అవునా కాదా అనేది ప్రశ్న పడతా ఉంది ఇక్కడ. భోక్తే ఆత్మ అట్లా గనకంటే ఆత్మ యొక్క అసంగత్వానికి భంగం వాటిల్లుతో ఉంది. ప్లీజ్. కాబట్టి భోక్తృత్వం ఏంటి ఇక్కడ, ఎవరిది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న పడిపోతూ ఉంది. కనుక భోక్తృత్వం అస్తి. క్లియర్? భోక్తృత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఎవరికి సంబంధించింది ఈ భోక్తృత్వం? ఆత్మనస్తు కామాయ అన్నాడు, కస్య కామాయ అన్నాము, క్లియర్ చేసేసాం. ఆత్మనస్తు కామాయని మళ్ళీ అనేటప్పటికీ ఆత్మభోక్తగా మనకు కనపడతా ఉంది ఇక్కడ. వాస్తవానికి ఆత్మభోక్త అయిందంటే మాత్రం అది శృతి విరోధం, శాస్త్రానికి భిన్నమైనటువంటి విషయం, అంతరాయం. ఇంతకీ భోక్త ఎవరు అనేది ప్రశ్న పడింది. దీన్ని పరిష్కరించేందుకు నెక్స్ట్ ఉద్యమిస్తూ ఉంది శాస్త్రం. ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తాడని తెలియదు కానీ మేము శాస్త్రం బాగా అధ్యయనం చేసే రోజుల్లో రిగరస్గా ఈ ప్రశ్నలు పడ్డాయి. కాకపోతే మరొక విధంగా పడ్డాయి. ఇక్కడ ఇంకా చాలా సహేతుకంగా తార్కికంగా పడింది ప్రశ్న. కిం కూటస్థ చిదాభాసః అథవా కిం వోభయాత్మకః భోక్తా తత్ర న కూటస్థః అసంగత్వాద్ భోక్తృతాం వ్రజేత్. కిం కూటస్థః చిదాభాసః అథవా కిం ఓభయాత్మకః వా కిం ఉభయాత్మకః. కిం ఓభయాత్మకః వా, వా అంటే ఆర్ లేక, కిం ఉభయాత్మకః భోక్తా తత్ర. థర్డ్ లైన్లో భోక్తా
భోక్త కిం కూటస్థ, అది భోక్త కిం ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఆత్మ భోక్త అయ్యేందుకు అవకాశం లేదు అనేటువంటి నిర్ణయం చేశాం. ఇంతకు భోక్త ఎవరు? థర్డ్ లైన్ భోక్త, ఫస్ట్ లైన్ కిం, భోక్త ఎవరు? భోక్తృత్వం అస్తి, భోక్తృత్వం ఉంది, భోక్త ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరా భోక్త? భోక్త కిం కూటస్థ అథవా చిదాభాస, అది చిదాభాసోధవ అల్ల చిదాభాస అథవా కిం భోక్త కిం కూటస్థ అథవా చిదాభాస. చూసారా, మళ్ళీ ఒక రెండు ప్రకరణాలు వెనక్కి వెళ్ళిపోవాలా, బాగా అర్థం చేసుకోండి. కూటస్థుడు అంటే ఎవరు? ఆత్మ. కూటస్థుడు ఆత్మ. చిదాభాసుడు ఎవరు? జీవుడు. ఎందుకనంటే బుద్ధి యందు ఆత్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు ఏదైతే అహం వృత్తి కదులుతూ ఉందో, అహం భావన, నేను అనేది ఎక్కడైతే కదులుతూ ఉందో అది చిదాభాసుడు. వాడినే మనం జీవుడు అన్నాం. క్లియర్? ఆ రెండు పదాలు జ్ఞాపకం ఉండే కదా మీకు, కూటస్థ చిదాభాస. ఇప్పుడు అంటున్నాడు భోక్త ఎవరు వీళ్ళిద్దరిలో? కూటస్థ అథవా చిదాభాస. కాబట్టి భోక్తృత్వం ఏమో ఉంది, భోక్త ఉన్నాడని తెలుస్తూ ఉంది. మనకి వీళ్ళిద్దరు పరిచయం ఉండాలి, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరూ మన గతంలో పరిచయం ఉండారు. కూటస్థుడు అంటే ఆత్మ, చిదాభాసుడు అంటే అహం భావన, అహం వృత్తి, అదే జీవ. ఈ రెండు మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో భోక్త ఎవరు? జీవుడా లేక ఆత్మ అనేది ఇంకేం లేదు. కూటస్థ అథవా చిదాభాస వా లేక మూడో పక్షం కిం ఉభయాత్మక. ఇదో క్రిటికల్. ఉభయాత్మక కిం అయ్యా, లేక వీళ్ళిద్దరు కలిసే? సచ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ దేర్ అట్ ఆల్. వీళ్ళిద్దరు కలిసి ఉండేవాడు లేడు, అర్థమైంది. కానీ మూడో పక్షాన్ని కూడా తెచ్చాడు. కాబట్టి భోక్త ఎవరు? భోక్తృత్వం ఉంది, భోక్త ఎవరు? కూటస్థుడు ఆత్మ భోక్తన, లేకపోతే చిదాభాసుడు భోక్తన, లేక వీళ్ళిద్దరే మిక్స్ అయితే భోక్తృత్వం వస్తూ ఉందా అనేది క్వశ్చన్. చూడండి, థర్డ్ లైన్లో ఫస్ట్ మొదటి పదం అయిపోయింది. భోక్త కిం కూటస్థ అథవా చిదాభాస వా కిం ఉభయాత్మక. క్లియర్? నెక్స్ట్ భోక్త తర్వాత తత్ర, ఈ మూడు పక్షాల్లో ఏది కూటస్థుడా చిదాభాసుడా లేక ఇద్దరు కలిసే అనే ఈ విషయాల్లో తత్ర నా కూటస్థ, కూటస్థ నా ఆత్మ మాత్రం కానీ కాదు, కూటస్థుడు మాత్రం కానీ కాదు. ఏంటి హేతు? కారణం ఏంటి? అదిగో కూటస్థో అన్నాడు కదా, కూటస్థ సంగత్వాత్ అనుల అసంగత్వాత్ సంధి. నా కూటస్థ అసంగత్వాత్ భోక్తృతాం వ్రజేత్. చాలా క్లియర్. ఈ ముగ్గురులో మాత్రం మొదటి పక్షం కూటస్థుడా, రెండవ పక్షం చిదాభాసుడా, మూడవ పక్షం ఇద్దరు కలిపే. దీంట్లో మాత్రం మొదటి పక్షం ఏదైతే ఉందో కూటస్థుడు, అతడు మాత్రం కానే కాదు. భోక్తృతాం వ్రజేత్, కూటస్థ ముందు నా, భోక్తృత్వం నవ్రజేత్, వాడు మాత్రం భోక్తృత్వాన్ని పొందలేడు. ఎవడు? ఆత్మ. అసంగత్వం కనుక ఆ హేతు అక్కడే ఇస్తున్నాడు. నా కూటస్థ అసంగత్వాత్, అసంగత్వాత్ దేంతో సంగత్వం లేదు గనక, దేనితోనూ సంగత్వం లేకుండా అసంగంగా నిస్సంగంగా ఉండేటువంటిది ఆత్మ గనక, అటువంటి ఆత్మకి అసంగత్వం అనేటువంటి హేతు కారణంగా, అది ఇంకేలేదు, తను దేనితో సంబంధించిన వాడు కాకపోవడం చేత అసంగత్వాత్ కూటస్థ భోక్తృతాం నవ్రజేత్.
భోక్తృతాం వ్రజేత అని ఉంది కదా నాయన, మధ్యలోకి నా వస్తుంది అంతే, ఇంకేం లేదు, నా పైన ఉంది. భోక్తృత్వం న వ్రజేత్ అంటే భోక్తృత్వాన్ని ఆత్మ పొందలేడు, పొందేందుకు అవకాశం లేదు. ఎందుకని? కూటస్థ అసలు అక్కడే ఉంది. అసంగత్వాత్ అనేటువంటి మరొక హేతువు చూపెట్టాల్సిన అవసరం లేదు. కూటస్థ శబ్దం, దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. కూట, కూటవత్. కూట అంటే ఆధారమైనటువంటిది. జనరల్గా సంస్కృతంలో కూట, కూటవత్ ఇది ఎక్కడ వాడతామంటే ఈ కమ్మరి వాళ్ళ దగ్గర దాగలేని ఉంటుంది, చూసి ఉంటారు మీరు. కమ్మరి పని చేస్తారే, ఇప్పుడు గోల్డ్ స్మిత్ దగ్గర ఉంటుంది దాగలని, ఒక ఇనుప ముద్ద ఉంటుంది వాళ్ళ ముందు, దాంతో ఆ బంగారుని ఆభరణాలు చేస్తూ ఉంటారు చూడండి. చిన్నవి కూడాను ముక్కు పడకలు చేసి పెట్టి కొడుతుంటారు దాన్ని. ఆ ముందు ఒక దాగలేని ఉంటుంది. అంటే మనం బంగారు ఇచ్చినప్పుడు, స్వర్ణాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వర్ణాన్ని ఏ విధంగా మలచాలి, దాన్ని ఆభరణంగా ఏ విధంగా తయారు చేయాలి అనే దానికి ఉపయోగించేటువంటి దాగలి ఒకటి వాళ్ళ ముందు ఉంటుంది. దాన్ని కూట అంటారు. కూట అంటే మాయ అనే శబ్దం కూడా ఉంది, దానికి అనేక అర్థాలు. ఇక్కడ ఏంటంటే కూట, కూటవత్ అంటే కమ్మరి వాళ్ళ దగ్గర ఉండేటువంటి దాగలి లాంటిది. దాంతో ఆత్మను పోల్చాడు ఏంటండి? అనంతమైనటువంటి ఆత్మను తీసుకెళ్ళి దాంతో ఎందుకు పోల్చాడని అంటే సామ్యం ఒక్కటే దాంట్లో. ఏమిటా సామ్యం అంటే ఆ దాగలి మారదు, చేంజ్లెస్. మారుతుందే, అది అలాగే ఉంటుంది. దాని మీద బంగారు అనేక ఆభరణాలుగా రూపుదిద్దుకుంటూ పోతాయి. తనలో ఏ విధమైనటువంటి మార్పు లేక అనేకమైనటువంటి మార్పులకి అవకాశం ఇస్తూ ఉంది గనక దాగలి కూటవత్ అట్లాంటిది ఇది. కాబట్టి ఎన్ని మార్పులు జరుగుతూ ఉండినప్పటికి కూడాను తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా అంటే మోడిఫికేషన్ లేదు. మోడిఫికేషన్ అంటే వికారం లేదు. వికారం లేదంటే నిర్వికార సత్తా స్వరూపం, ఫినిష్. కాబట్టి ఆత్మలో ఎప్పుడైతే వికారం లేదో అది నిర్వికారంగా ఉంది. క్లియర్? అందువల్ల కూటస్థ శబ్దార్థమే మనకు చెప్పేస్తూ ఉంది. అది ఎప్పుడైతే కూటస్థ ఉన్నదో అక్కడికి అయిపోయింది. యస్మాత్ కూటస్థ తస్మాత్ అచల, యస్మాత్ అచల తస్మాత్ అసంగ. అదే ఆర్డర్. ఎప్పుడైతే అది కూటస్థమైందో, మార్పు చెందేది కాదో, దాంట్లో చలనం ఉండేందుకు అవకాశమే లేదు. ఎప్పుడైతే చలనం ఉండే అవకాశమే లేదో దానికి సంగత్వం ఉండేందుకు అవకాశం అసలే లేదు కనుక అసంగత్వం. అదే చెప్తున్నాడు, కూటస్థ అసంగత్వాత్ భోక్తృతాం నవ్రజేత్. కాబట్టి ఈ కూటస్థ శబ్దంలోనే మనకు ఆత్మ తెలిసిపోతూ ఉంది కనుక ఇటువంటి ఆత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, అది నిర్వికార సత్తా స్వరూపము కనుక నను ఆత్మన భోక్తృత్వ ప్రతిషేధ. ప్రతిషేధ అంటే నిషేధ అని అర్థం. ప్రతిషేధం అంటే నిషేధం. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో దీనికి భోక్తృత్వం ఉంది అనేది నిషేధం. క్లియర్? అంటే ఆత్మ భోక్త అయ్యేందుకు అవకాశం లేదు. తత్ ప్రసక్తిపూర్వక వక్తవ్య ఇది శాస్త్రం. ప్రసక్తస్య ప్రతిషేధ అనేది ఒక న్యాయం. ఎప్పుడైతే ఇక్కడ ఆ ప్రసక్తి వచ్చిందో తత్ ప్రసక్తి పూర్వక వక్తవ్య. ఆ ప్రసక్తి అనేటువంటిది వచ్చినప్పుడే, ప్రసక్తి అంటే పాసిబిలిటీ, ఇక్కడ పాసిబిలిటీ అది తగిందే కాదా అనేటువంటి విషయంలో ప్రసక్తస్య ప్రతిషేధ. దేనినైనా సరే మనం నిషేధించామంటే బాగా అర్థం చేసుకోండి. శాస్త్రం యొక్క దృష్టి ఏంటంటే, శాస్త్ర తాత్పర్యం, దేనినన్నా మనం నిషేధించాము అని అంటే నిషేధించదగిన దానినే నువ్వు నిషేధిస్తావు. ఏదైనా నెగెట్ చేసావనుకో అది నెగేటబుల్గా ఉండాలి, అంతే, ఇంకేం లేదు. సింపుల్ రీజన్. ఒకదాన్ని నేను నిషేధించాను అంటే నిషేధించగలిగేటువంటి దానినే నిషేధించాలి. అది ప్రసక్తస్య ప్రతిషేధ. కానీ ఆత్మను నువ్వు నిషేధించలేవు. ఆత్మను నిషేధించావనుకో, నిషేధించేవాడు ఎవడనే ప్రశ్న పడుతుంది. అది మళ్ళీ ఇన్ఫినిట్ రిగ్రెస్, పూడికి తెలియనటువంటి అగాధం అయిపోతుంది. బాగా అర్థం చేసుకోండి.
కనుక ఆత్మ నిషేధింపబడదు గనక ప్రసక్తస్య ప్రతిషేధ తత్ప్రసక్తి న విద్యతే. కాబట్టి ఆత్మని నాయన నిషేధించడం అనేటువంటిది తత్ప్రసక్తి, ఆ పాసిబిలిటీ, దాన్ని నిషేధించడం అనేటువంటిది న విద్యతే, ఎక్కడ తెలియడం లేదు. ఆత్మను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధించలేము, నిషేధించే అవకాశం లేదు. నువ్వు అన్నిటిని నిషేధించుకుంటూ పోయినా, మీరు మర్చిపోయినా, నిషేధావధి, థ్యాంక్ యూ, దట్ ఈజ్ ఆత్మ. అన్నిటిని నిషేధించిన తరువాత దేన్నైతే నువ్వు నిషేధించలేవో, దాట్ విచ్ కెనాట్ బి నెగేటెడ్ ఇన్ 3 periods ఆఫ్ టైం, దట్ ఈజ్ ఆత్మ. అవునా? అందువల్ల ప్రసక్తస్య ప్రతిషేధ. ఆత్మను నువ్వు ఇప్పుడు అదేంటంటే ప్రసక్తి అంటే, ఇప్పుడు శాస్త్రంలో విధివాక్యాలు ఉంటాయి. వేదంలో సుర అంటే మద్యపానం, సురాం నా పిబేత్. అవునా? విధివాక్యం మీకు చెప్పాను. సురాం నా పిబేత్, చూడండి తమాషా, విధివాక్యం కదా. విధి అంటే ఆచరించాల్సింది. విషం న పిబేత్, ఇది విధివాక్యమా? ప్రతి ఒక్కరి దగ్గర పోయే విషం తాగబాకు అంటాడు ఎవడన్నా. అది ఎందుకనంటే సురాం న పిబేత్, తమాషా చూడండి. అగ్రిం న పిబేత్ లేదు. ఇప్పుడు నిపుణుడు నోట్లు వేసుకొని మింగమని ఎవడు చెప్పడు, మింగద్దు అని. ఎందుకని? ఎవడు మింగడు. కనుక సురాం న పిబేత్, ఎందుకంటే సారా అనేటువంటిది, సురాపానం అనేటువంటిది వాడు చేస్తూ ఉన్నాడు కనుక దాన్ని పానం చేయొద్దని చెప్పడం నాయన, అంతే కదా. విషం పానం చేయడు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదైతే నిషేధించదగిందో దాన్ని మనం ప్రతిపాదించాలి, కానీ నిషేధించడానికి వీల్లేనటువంటి దాన్ని మనం ప్రతిపాదించకూడదు. నవ్ ఈజ్ ఇట్ క్లియర్? అది ప్రసక్తస్య ప్రతిషేధ, ఇట్ ఇస్ ఎ లా. ప్రసక్తస్య ప్రతిషేధ, ఇట్ ఇస్ ఎ లా, న్యాయసూత్రం అది. ప్రసక్తస్య ప్రతిషేధ. కాబట్టి ఆత్మని యొక్క ప్రసక్తి రాదిక్కడ. ప్రసక్తి న విద్యతే. ఎందువల్ల తత్ప్రసక్తి న విద్యతే? ఎందుకని? నిషేధింపబడేదానినే నిషేధించగలం, కానీ ఆత్మను నిషేధించేందుకు అవకాశమే లేదు గనక, అది సత్య వస్తువు గనక దాన్ని నువ్వు నిషేధించలేవు గనక తత్ప్రసక్తి న విద్యతే. కాబట్టి కూటస్థ నా భోక్త ఇది, అంతే, ఇంకేం లేదు. పాయింట్ ఇస్ దట్. భోక్త నిషేధం ఉంది నాయన, భోక్త నిషేధం ఉంది. అదే కదా మనం చూసింది మొన్న. భోక్తనేమో నిషేధించేసాం, అదే కదా కస్యకామాయ. భోక్త లేడనే మనం చెప్పాం. భోక్త యొక్క నిషేధం ఉంది. ఆత్మ కనుక భోక్త అయితే, సీ ద పాయింట్, భోక్త నిషేధం ఉంది. ఆత్మ కనుక భోక్త అయితే ఆత్మ నిషేధింపబడాలి. భోక్త లేడు అన్నప్పుడు ఆత్మ భోక్త అని కనుకంటే ఆత్మ నిషేధింపబడాలి. అది ప్రసక్తి. ప్రసక్తస్య ప్రతిషేధ, అది వచ్చి నువ్వు ఆత్మని నిషేధించలేవు. నిషేధించదగిన దానిని నిషేధించగలవు, కానీ ఆత్మను నిషేధించేందుకు అవకాశమే లేదు కనుక సార్, భోక్తృత్వం అనేటువంటిది. భోక్త లేడని నువ్వు చెప్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ భోక్త ఎవడో కనిపెట్టి ఇప్పుడు డెఫినెట్గా చెప్తున్నాను, ఆత్మ మాత్రం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. అందువల్ల మొదటి పక్షం ఏదైతే ఉందో నాయన, ఆ శ్లోకంలో ఆ పాయింట్స్ 3 పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీకు క్లారిఫై చేస్తూ పోతాను. కిం కూటస్థ అథవా చిదాభాస వా కిం ఉభయాత్మక, 3 ఉన్నాయి కదా. ఇప్పుడు మొదటి దానికి కాదంటున్నాడు. ఎందుకని? అసంగ అసంగత్వాత్ ఆకాశవత్ అసంగత్వాత్. దట్స్ ద ఎగ్జాంపుల్. ఆకాశవత్ గగనవత్, ఆకాశంలాగా అసంగం. ఆకాశం ఎక్కడుంది చెప్పండి? అంతటా ఉంది కదా, అంతటా ఉంది. ఆకాశం అంతటా ఉండేటప్పుడు ఆకాశానికి అన్యంగా ఏదైనా ఈ ప్రపంచంలో ఉండే అవకాశం ఉందా? లే. ఎందుకని? అవకాశ ప్రదాతృ ఆకాశ. అసలు అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. ఒకటి ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. కాబట్టి ఆకాశం లేకుండా ఏది ఉండేందుకు అవకాశం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఏది ఉన్నా అక్కడ ఆకాశం ఉంది. అండర్స్టాండ్ లేదా?
ఇప్పుడు నేనున్న చోట ఆకాశం ఉంది కానీ నా లోపల ఆకాశం లేదని ఎవడని చెప్పగలడా? ఎందుకని లోపల ఉన్నదంతా ఆకాశమే. కనుక ఆకాశం లేకుండా ఏదీ లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్, ఆకాశం లేకుండా ఇది లేదు. కాబట్టి ఆకాశవత్ కూటస్థ కూటస్థాత్మ సర్వగత, అంతటా కూడా వ్యాపించి ఉంది, అంతటా ఉంది. కాకపోతే ఎట్లా ఉంది? అసంగత్వాత్, సంగత్వం లేకుండా ఉంది. ఈ పదం చాలా ఇంపార్టెంట్ నాయన. సంగత్వం లేకుండా ఉంది. దీన్ని సాధారణంగా ఏం చెప్తామంటే డిటాచ్ అయ్యి ఉంది అంటారు. అంతకుముందు అటాచ్ అయ్యి ఉన్నట్టు. పదాలు జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు ఆత్మ అన్నిటి నుంచి విడిపడి ఉంది అనేది డిటాచ్ అయ్యి ఉండడం కాదు. అది డిటాచ్ అయ్యేది ఎవరంటే అటాచ్ అయిన వాళ్ళే. పెళ్ళి అయితేనే డైవర్సు, పెళ్ళి కాని వాడు డైవర్స్ ఏముంది? అర్థం కాదు. ఇప్పుడు అటాచ్ అయ్యి ఉంటేనే డిటాచ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఆత్మ అన్నిటి నుంచి డిటాచ్ అయ్యి ఉంది. నో అటాచ్మెంట్ లేదు, నో ఇన్వాల్వ్ కావడం లేదు. దట్ ఈస్ ద పాయింట్. అన్ఇన్వాల్వ్డ్, అన్అటాచ్డ్ కాదు, అన్ఇన్వాల్వ్డ్. అన్ఇన్వాల్వ్డ్ అని ఎందుకు అంటున్నామో తెలుసా? అంతటా ఉంది, దేనికి సంబంధం లేకుండా ఉంది. అది అక్కడ అంతటా ఉంది, దేనికి సంబంధం లేకుండా ఉంది. ఆకాశం అంతటా ఉంది, దేనికి సంబంధించి లేదు, దేనికి అంటుకొని లేదు. అది అన్నిటి నుంచి విడిపడి ఉంది, అన్నిటికీ అవకాశం ఇస్తుంది. కాబట్టి అంతటా ఉంది, అసంగంగా ఉంది. కాబట్టి అసంగత్వాత్ భోక్తృత్వం నవ్రజేత్. కూటస్థ భోక్తృత్వం నవ్రజేత్. క్లియరా? మొదటిది అయిపోయింది, మొదటి పక్షం అయిపోయింది. కానీ మొదటి పక్షంలోనే ఇంకొకటికి ఒక డౌట్ వచ్చింది. దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. ఈ దేహాలు ఉండేవాళ్ళతో బాధ ఇది. ఎక్కడో చోట ఏదో సంశయం పట్టుకొని పీడిస్తూనే ఉంటుంది. సరే సార్, అసంగత్వం గనక భోక్తృత్వం లేదు, భోక్తృత్వం నవ్రజేత్ అని అన్నారు కదా. భోక్తృత్వం నవ్రజేత్ బాగుంది. కానీ ఆత్మకి సంగత్వం లేకపోవచ్చు, అసంగత్వం ఉండొచ్చు. పోనీ ఆత్మలో అసంగత్వము భోక్తృత్వం కూడా ఉంటే ఏమైంది? అప్పుడు భోక్త అవుతుంది కదా. ఆత్మ కేవలం అసంగం అయితే భోక్త కాదు. భోక్త ఎవరు? భోక్తృత్వాన్ని కలిగి ఉంటే భోక్త. కాబట్టి అసంగత్వం అనడం వల్ల ఆత్మ భోక్త కాదని మీరు చెప్పారు కదా, ఓకే. కానీ నేను ఇంకొక మాట అంటున్నా, ఆలోచించండి. ఆత్మ కనుక అసంగత్వము భోక్తృత్వము రెండు కనుక ఉంటే యాక్సెప్టెడా? అంటే రెండో పక్షానికి పోనీయడం లేదు వాడు. రెండో పక్షం చిదాభాస, అంతేనా? కిం కూటస్థ చిదాభాస అథవా ఉభయాత్మకంగా అట్లా పెట్టండి. మూడోది, రెండో పక్షానికే వెళ్లకుండా వాడు అడ్డుపడతాడు. రెండు కలిస్తే భోక్తృత్వము అసంగత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది. అప్పుడు భోక్త అయిపోతాడు కదా ఆత్మ అని. ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది. కమాన్. సుఖ దుఃఖాభిమానాఖ్య వికారో భోగ ఉచ్యతే కూటస్థశ్చ వికారీ చ ఇతి ఏతత్ న వ్యాహతం కథం. వికారీ చ ఇతి ఏతత్ న వ్యాహతం కథం. కూటస్థశ్చ వికారీ చేతి ఏతత్ న వ్యాహతం కథం. క్వశ్చన్. వాడు అలా చెప్తే సిద్ధాంతి చెబుతూ ఉన్నాడు పూర్వపక్షికి, నాయన బాగానే ఉందని ఆలోచన. ఇది ఎక్కడ తెలుసా ఈ శ్లోకం? దిస్ ఈజ్ ఫ్రమ్ నైష్కర్మ సిద్ధి ఆఫ్ సురేశ్వరాచార్య. సురేశ్వరుడు నైష్కర్మ సిద్ధి గ్రంథంలో రాసింది ఈ శ్లోకం. సుఖ దుఃఖ అభిమాన ఆఖ్య. సుఖ సుఖిత్వ,
దుఃఖ దుఃఖిత్వ అభిమాన ఆఖ్య లక్షణ వికార భోగ ఉచ్యతే. భోక్త విషయం తర్వాత అసలు భోగం ఏంటో చెప్తున్నాడు. భోగం అంటే ఏంటంటే నాయనా మహానుభావ, సుఖిత్వం. సుఖిత్వం ఏం తెలుసా? అహం సుఖీ, ఇదానీం అహం సుఖీ, ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, అహం సుఖీ. అంటే దానికి కారణం ఉంది, హేతు ఉంది. ఎందుకని? నైమిత్తిక సుఖాలే గనక నిమిత్తం ఉంది. అహం సుఖీ. ఇదానీం అహం దుఃఖీ, ఇప్పుడు నేను దుఃఖంతో ఉన్నాను. అంటే ఆ దుఃఖానికి కూడా ఏదో కారణం ఉంది. సహేతుకంగానే సుఖీ, సహేతుకంగానే దుఃఖీ. ఓకే, సుఖ దుఃఖ, అహం సుఖీ అహం దుఃఖీ అని. కాబట్టి సుఖిత్వ దుఃఖిత్వ, 2 పాయింట్స్. సుఖిత్వ దుఃఖిత్వ అభిమాన, నేను సుఖిని అనే అభిమానం, నేను దుఃఖిని అనేటువంటి అభిమానం, దాని లక్షణం వికార. ఆ లక్షణం యొక్క వికారం ఏదైతే ఉందో, మార్పు ఏదైతే ఉందో, భోగ ఉచ్యతే. కాబట్టి ఈ అభిమానం వల్ల కలిగేటువంటి మార్పు ఏదైతే ఉందో, వికారం ఏదైతే ఉందో, దీన్ని భోగము అనేది. ఒకటి అనుభవించాడు మనిషి, అది భోగం. ఇంకో దానిలోకి వెళ్ళాడు అనుకోండి అనుభవించడానికి, అది భోగమే కదా. కానీ వికారమా కాదా? దాని నుండి దీనికి వేరుపడమా కాదా? మోడిఫికేషన్ కదా, చేంజ్ చేంజ్ చేంజ్. అది వికారం అంటే ఇంకేలేదు. కాబట్టి సుఖ దుఃఖ అభిమాన లక్షణ వికార భోగ ఇది ఉచ్యతే. కాబట్టి భోగం అనే దానికి డెఫినేషన్, నేను సుఖిని నేను దుఃఖిని అనేటువంటి లక్షణం, ప్లీజ్, అనే లక్షణం మార్పు చెందడం ఏదైతే ఉందో, దీన్ని, ఈ అభిమానాన్ని వికారము అని అంటారు. కూటస్థ చ వికారీ చ. అదిగో ఆత్మ, నువ్వు అన్నట్టుగా కూటస్థుడు, చిదాభాసుడు అంటే భోక్తృత్వం, వికారి భోక్తృత్వమే కదా వికారి అంటే. ఇంతకుముందు వాడు చెప్పింది అదే కదా. అయ్యా, అసంగత్వము భోక్తృత్వము రెండు ఉండేటప్పుడు ఆత్మ భోక్త అని చెప్పొచ్చు అని కదా వాడికి డౌట్. అంటే ఆ రెండు ఉండాలి. ఏంటవి? కూటస్థ అసంగమైనటువంటి ఆత్మ, వికారీచ మార్పు ఏది? నేను సుఖిని నేను దుఃఖిని, నేను సుఖదుఖాల యందు మార్పు చెందేటువంటి వికారం ఏదైతే ఉందో, ఈ అభిమానం కూడా ఉండాలి. ఈ రెండు ఉండడం, ఇది ఏతత్ ఇది ఏతత్. నేను అది అక్కడ సంధి ఎట్లా అంటే, ఇది ఏతత్, ఇది ఈ ఏతత్ ఇలా చెప్పడం, అదేడా ఇది ఏతత్. ఈ విధంగా మాట్లాడడం కథం న వ్యాహతం. కథం అంటే ఎట్లో? వ్యాహతం, వ్యాహతం వైరుధ్యం, విరోధం. కథం నా, దీనికి విరోధంగా నీకు అనిపించడం లేదా? వైరుధ్యం లేకుండా ఎక్కడుంది ఇక్కడ? పరస్పర విరుద్ధం ఎలా కాదు, అది పాయింట్. నా కథం, ఇది పరస్పర విరుద్ధం కదయ్యా. ఒకవైపు అసంగమైనటువంటి కూటస్థుడు ఎక్కడ, అండర్స్టాండ్? వికారం ఉండేటువంటి భోగం ఎక్కడ? భోగంలో వికారం ఉంది, మార్పు ఉంది. ఇప్పుడు సుఖం అనుభవించాడు, మళ్ళీ దుఃఖం అనుభవించాడు, మళ్ళీ అసూయను అనుభవిస్తున్నాడు. ఇట్లా ఉండేటువంటి అభిమాని కదా, క్లియర్. మరి ఆ వికారం ఉండేటప్పుడు అసంగం ఎక్కడి నుంచి వస్తుంది? అసంగం ఉందనుకో, వికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పరస్పర విరుద్ధంగా నీకు కనపడడం లేదా? దీనికి దానికి పరస్పర విరుద్ధంగా నీకు అనిపించడం లేదా? కాబట్టి నువ్వు చెప్పేటువంటి, నువ్వు ఏదైతే ఇప్పుడు ప్రపోజల్ తెచ్చావో, ఇది సరైనటువంటిది కాదు. సుఖిత్వ దుఃఖిత్వ అభిమాన లక్షణ వికార భోగ, మాడిఫికేషన్, ఒక మార్పు జరిగిపోతూ ఉంది. అహం సుఖీ. మార్పు అంటే ఏంటి నాయన? వికారం అంటే ఇప్పుడు అహం సుఖీ ఈ క్షణాన, మళ్ళీ ఒక గంట తర్వాత నేను అహం దుఃఖీ అన్నాను అనుకోండి, మార్పు కదా అది, అదే వికారం. ఈ విధమైనటువంటి వికారం ఆత్మకుందా? ఉంటే అసంగత్వం ఎట్లా వస్తుంది? అచలమైన ఎట్లా చెప్పగలవు నువ్వు దాన్ని? ఉంటే నువ్వు అన్నట్టు భోక్తే, ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆత్మ భోక్త కాదు. కూటస్థ భోక్తృతాం నవ్రజేత్, అది ముందు చెప్పింది. కాబట్టి కూటస్థుడు వికారి అయితే కథం నవ్యాహతం, కథం నవ్యాహతం,
వ్యాహతం అంటే వ్యాఘాత, వ్యాహత, వ్యాఘాత. ఎంత కన్ఫ్యూజన్ చూడు ఇది. అసలు సెంటెన్సే కన్ఫ్యూజన్ కదా నాయన, రెంటికి విరుద్ధం లేదా? అసంగత్వం ఎక్కడ? ఇంత సంగత్వం, వికారి అంటేనే సంగత్వం. ఏమండి, అసంగత్వము సంగత్వము రెండు కలిస్తే భోక్త అవుతాడు కదండి, ఎట్లా కలుస్తాడు? రెంటికి వైరుధ్యం కదా. ఇటువంటి వాటికి శాస్త్రంలో తమాష ఉంది, జ్ఞాపకం వస్తుంది నాకు. మొత్తం శ్లోకం జ్ఞాపకం వస్తో లేదో వచ్చినంతవరకు చెప్తా. అపుత్ర పితామహ. ఇది తమాషా, శాస్త్రమా తమాషాలా? ఒక ఇద్దరు కూర్చొని దారిలో, ఆ రోజుల్లో అంతా నడుస్తూ పోతుండేవాళ్ళే కదా, బాటసార్లు కదా, ఊరు దాటిపోతూ ఉంటే ఒకచోట ఒక చెడు దగ్గర ఇద్దరు కూర్చోండారు. ఒక ఇద్దరు పోతూ ఉండరు నడిచి. ఈ నడిచిపోతుండేవాళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా పోతున్నారు. వీళ్ళిద్దరి దృష్టి వాళ్ళిద్దరి మీద పడింది. వాళ్ళు ఎట్లున్నారంటే శోకదేవతల్లాగా ఇటు కూర్చొని మోకాడు పైకెత్తి పెట్టుకొని గడ్డం దాంట్లో దూర్చేసి ఇద్దరు విపరీతంగా ఏదో వ్యధ చెందుతున్నట్టుగా ఆ ఇద్దరు కనపడ్డారు. పాపం వీళ్ళు సంతోషంగా ఉండారు కదా, మనం ఇంత హాయిగా ఉన్నాము, వాళ్ళిద్దరు ఆ విధంగా ఏంటి, ఆ శోకం ఏంటి, ఆ దుఃఖం ఏంటి, కారణం ఏంటి, ఎందుకైనా మంచిది ఒకసారి తెలుసుకుంటామని పోయారు. కొన్ని చోట్ల తల దొరుచుకొని ఉంటే బాగుంటుంది. తల దూర్చిన తర్వాత రోల్లో దూరిపోయినట్టుగా, రోల్లో తల దూర్చి రాకపోతే అట్టుంటుంది. రోల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు అది కూడా తెలియదేమో, గ్రైండర్ ఏమో, రోలు తెలుసు కదా, రోలు అంటే పూర్వపు రోజుల్లో కొత్త పండగలు వస్తే కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు కదా, అక్కడ ఉంది ఇది, ఈ రోలు కథ. పెళ్ళైనప్పుడు కొత్తగా అత్తగారింటికి వస్తారు అల్లుడు, కొత్త అల్లుడు, యూజ్లెస్, పోన్లీ యూస్ఫుల్, ఎవరికనేది వేరే విషయం, సరేనా. వాడు వస్తే ఆ రోజుల్లో ఈ నువ్వుల పప్పును తర్వాత బెల్లము అది ఇది వేసి కాస్త ఉండలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఏలకులు అవంతా కూడా వేసి చాలా రుచికరంగా ఉంటాయి, ఇంత ఉండలు చేసేవాళ్ళు. అవి చేశారు. మీ అనుభవంలో ఉంది, నేను చెప్తున్నా ఓరల్. ఇదంతా ఇన్ఎక్స్పీరియన్స్డ్ టాక్, మీనింగ్లెస్ టాక్ నాది. కాకపోతే ఇతరుల అనుభవాలు కూడా మనం పంచుకుంటాం కదా, అంతే, ఇంకేం లేదు. ఎక్కడైనా సరే కొత్త అల్లుడికి పెడితే వాడు వెంటనే తినడు, వాడి పేరే కొత్త అల్లుడు. ఎందుకని? దానికి ఓ పేరుంది, బెట్టు చేయడం. ఏంటది? ఏం తెలియ, కడుగునే కనపడతా ఉంటా, అది నువ్వులు చిమిని అని తెలుస్తుండే. ఏంటది? నాకొద్దు, అవసరం లేదు. ఇంకా అవసరం లేనివాడికి ఏం పెడతారో ఇంకోటి ఏదైనా తెచ్చి పెడదాంలని వాళ్ళు తింటూ ఉండరు. తినేవాళ్ళు లొటలేస్తూ తింటా, అబ్బా ఏం బాగుంది అంటుంటే వీడు లోపల చచ్చిపోతున్నాడు. ఎందుకన్నావు ఆ మాట అని. రాత్రి అది ఎక్కడ పెట్టుండారో వీడికి ఏం తెలుస్తుంది, అసలు మిగిలిందో లేదో. అందుకని ఏదైనా కొద్దైనా రోల్లో ఉండకపోతుంది, రోల్లోనే కదా దచ్చింది, కొద్దో గొప్ప అక్కడ ఉంటుంది. ఎందుకంటే వాసనే బ్రహ్మాండంగా ఉన్నది, ఏలకరి బ్రహ్మాండంగా వాసన ఉంది. వాళ్ళు తింటా లొట్టలేస్తూ తిన్నారు. కొద్దిగా పోయి ట్రై చేస్తామని వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ చివరి ఏదో ఉందని తలే పెట్టేసి ఇలా అంటున్నా, ఇరుక్కుపోయింది తల. అంటే మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఇట్లాంటి అనుభవమే లేకపోయినా ఏదో ఒక రకమైన అనుభవం ఉంటుంది. కొత్త అల్లుడికి మాత్రం ఇట్లాంటివి తప్పవు, అర్థమవుతుంది. వాడికి ఇరుక్కుపోయింది లోపల. ఇప్పుడు అరుస్తాడు అక్కడి నుంచి భార్యని. భార్య రాల, అత్త వచ్చింది. ఆమె పోయి మామని తీసుకొని వచ్చింది. ఇద్దరు పట్టుకొని లాగి 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 తీశారు. ఇది అర్థమవుతుంది, తల దూర్చడం అనేటువంటిది. అట్లా కొన్నిట్లో తల దూర్చకుండా ఉంటే మంచిది. వాడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళు పోయేవాళ్ళు పోకూడదు, హాయిగా పోతున్నారు కదా, వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా మీరిద్దరు ఇట్లా బాధపడుతున్నారేంటి, శోకదేవతల్లాగా ఉండారే, కారణం ఏంటి అని అడిగారు. వ్యాఘాత
వ్యాహత కథం, నా కథం వ్యాహత, ఎత్తుకోవడమే కాంట్రడిక్షన్. ఇప్పుడు అసంగత్వానికి భోక్తృత్వానికి కాంట్రడిక్షన్ కదా నాయన. ఇక్కడ వీడు అడగగానే నాయన ఎందుకని మీరు అట్లా శోకంతో ఉండారు, బాధలతో ఉండారు, ఏంటి అసలు మీ కష్టం ఏంటని అడిగాడు. అడగతానే వాడు చెప్పింది ఏంటంటే అపుత్ర పితామహ. మా తండ్రి నాన్నకి కొడుకు లేడు. మా తండ్రి నాన్న పితామహ. పితామహి అంటే నాన్నకి అమ్మ, అవ్వని పితామహి అంటారు, తాతని పితామహ అంటారు. తాత అంటే మళ్ళీ అమ్మ నాన్న కాదు, పితామహ. పితా తండ్రి, తండ్రికి తండ్రి. వీడు ఏమంటాడంటే అపుత్ర పితామహ. మా తండ్రి నాన్నకి కొడుకు లేడు. దట్ ఈస్ ది రీజన్ ఫర్ హిజ్ వీపింగ్. అందుకని దుఃఖపడతా ఉన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరు ఆలోచించారు, వీళ్ళకి పోయింది. ఇప్పుడు ఇంతవరకు ఆనందంగా ఉన్నారు కదా, ఈ సెంటెన్స్తో వాళ్ళ ఆనందం పోయింది. ఏందా మీ నాన్న తండ్రికి కొడుకు లేడా? ఏంది ఇది? ఏం అర్థం కావడం లేదు. ఇది ఏంటి అసలు? ఇది ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మీ నాన్న తండ్రి అంటున్నావు కదా, ఆయన కొడుకే కదా మీ నాన్న. పితామహ అంటున్నావు కదా, అపుత్ర అంటావేంటి మళ్ళీ? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అనగానే వాడు సెకండ్ కాంట్రడిక్షన్, యావజ్జీవం అహం మౌని. నేను జీవితాంతం మౌనంలో ఉండేవాడిని కానీ మాట్లాడేవాడిని కాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావంటావా నన్ను? నా జీవితంలో మాటలే ఎరుగను. యావజ్జీవం అహం మౌని. అందుకని బాధపడతా ఉన్నాను. అపుత్ర పితామహ. బాగుండలే? సరేనయ్యా, అట్లయితే అపుత్ర పితామహ అంటే మీ నాన్న తండ్రికి కొడుకు లేకపోతే మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వీడు మాత్రం చాలా కామ్గా చెప్తుండే. ఇప్పుడు సమస్య వాళ్ళది కదా, వాళ్ళకి బాధ. ఏందిరా వీడని తలదూర్చడం వల్ల. అప్పుడు వీడంటాడు బ్రహ్మచారి మమ పిత. మీ నాన్న ఏమయ్యాడు అంటే, వీళ్ళ నాన్న కనుక కుర్రాడు పుట్టుంటే అతను అపుత్ర కాదు కదా. ఎవరు? తాత. వీడిని అడిగితే వీడు అంటాడు, వస్తాను ఇప్పుడు నేను కింద నుంచి వస్తాను, శ్లోకం జ్ఞాపకం చేసుకుంటా. తమాటా చూడండి. వీడంటాడు బ్రహ్మచారి మమ్మ పిత. మా నాన్న బ్రహ్మచారి, అని పెళ్ళి లేదేం లేదు. ఇది ఎట్లున్నది? అందువల్ల ఆయన కలిగే అవకాశం లేదు. కాబట్టి మీ నాన్న అంటుండవు కదరా. అవును, మీ నాన్న బ్రహ్మచారి అంటే మీ అమ్ముళ్ళా? ఇది చూడండి ఎట్లుందో. వీళ్ళ కర్మ చూడు. నాకంతా వీళ్ళిద్దరి విషయమే. దారిని బయటండి మెడలు వేసుకోవడం అంటే ఇదే. మీ అమ్మ ఉంది కదా, మీ నాన్న బ్రహ్మచారి ఎట్లా అవుతాడరా? ఆమె మీ అమ్మాయిని నువ్వే అంటుండవు కదా, మీ నాన్నని నువ్వే అంటుండవు కదా, నువ్వు ఉండవు కదా. నువ్వు ఉండేటప్పుడు ఎట్లా బ్రహ్మచారి? మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ ఉండబట్టే కదా మీ నాన్న. ఆయన అమ్మ లేకుండా నాన్న ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళ లాజిక్. వాడు కామ్గా చెప్తున్నాడు, బ్రహ్మచారి మమ్మ పిత కదా, మరి ఇప్పుడు అమ్మ విషయం ఏంటని. మాతాచ వంధ్యా స్యాత్. మా అమ్మ గుడ్రాలు. ఓరే నీ దుంపదేగా. తస్మాత్, ఇది సెంటెన్స్, తస్మాత్ అపుత్ర పితామహ. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు శ్లోకం ఏంటంటే యావజ్జీవం అహం మౌని నాయన. ఫస్ట్ యావజ్జీవం అహం మౌని, బ్రహ్మచారి మమ పిత. సెకండ్ లైన్ మాతాచ వంధ్యా స్యాత్. థర్డ్ లైన్ తస్మాత్ దేర్ ఫోర్ అపుత్ర పితామహ. కానీ వీడు ప్రాబ్లం అంతా ఎక్కడ జరుగుతుందంటే అపుత్ర పితామహ. కానీ ఇది లాస్ట్. దీనికి హేతు చెప్తున్నాడు. ఎట్లా మీ నాన్నగారికి తండ్రి బిడ్డలు లేనివాడు అయ్యాడు అంటే వాడు చెప్పేది ఏమిటంటే, మా నాన్న
బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి. మరి మీ అమ్మ విషయం ఏంది? ఆమె గోటురాలు. మీరు ఎట్లా మాట్లాడతాడవరా? నేను ఎక్కడ మాట్లాడాను? వీడు యావజ్జీవం అహం మౌని. అర్థం కదా? అనగానే వాళ్ళు పక్కనోడు ఎంతసేపు ఒక్కడే మాట్లాడుతున్నది. పక్కనోడు వాడిని అడిగారు, ఏంటయ్యా మీ ఫ్రెండ్ ఎవరే అవుతాను, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, నీకేమనిపించడం లేదని పక్కనోడిని అడిగాడు. ఏంటి అనిపించేది ఏంటి? అతను చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న బ్రహ్మచారిని అతను చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ వంధ్య అని చెప్తా ఉన్నాడు అతను. వాళ్ళ తాతయ్య అపుత్రుడు అని చెప్తా ఉన్నాడు అతను. వాళ్ళ విషయం అతను చెప్తా ఉంటే మీకేమొచ్చిందయ్యా బాధ? అది కాదనడానికి మీ దగ్గర ఆధారం ఈడు లాజిక్ రెండోవాడు. లేకపోతే వాళ్ళిద్దరు ఎట్లా కలిసి ఉంటారా? బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అని అంటే అప్పుడు వాడిని అడుగుతాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు వాయ్? వాడిని రెండోవాడిని జింహ మమ నాస్తి. వాడు, నేను మాట్లాడానా? నాకు నాలుకే లేదే, ఐ హ్యావ్ నో టంగ్, నాకు నాలుక లేదు. వాడిద్దరికి ఇంకా అర్థం కాలే. ఒరే 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 ఇదేంది, ఇది ల్యూనటిక్ అసైలం లాగా ఉంది ఇది. వాడు నాలుక లేదు. సరే నాలుక లేదంటావు కదా, నువ్వు నాలుక లేదు అని చెప్పింది నాలుకతోనే కదా, మరి నాలుక లేదంటావేంటి అని అంటే ఈవిడు మొదటోడు అంటాడు, అంటే వాడు నాలుకకు కూడా మీరేంటండి అథారిటీ? తనకు నాలుక లేదని అతను చెప్తా ఉంటే అతనికి నాలుక ఉందని మీరంటారేంటి? నాలుక అతని నోట్లో ఉందా మీ నోట్లో ఉందా? నాకు అర్థం కావడం లేదండి. వాడు అన్నారు, మాకు అర్థమైపోయింది, మేము పోతున్నాం మా దారిని. ఎప్పుడు కూడాను కాంట్రడిక్షన్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. అర్థం కాలా? ఒకదాన్ని కనుక సాల్వ్ చేయబోతే రెండో తయారవుతూ ఉంటుంది. అందుకని చెప్తుంది శాస్త్రం ఇట్లా. అర్థం కాలే? కాబట్టి అసంగత్వం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఇంకా వికారి అయ్యేందుకు అవకాశమే లేదు. వికారిత్వం లేనప్పుడే అసంగత్వం. కాబట్టి ఆత్మ అసంగం అన్నప్పుడు అది మార్పు చెందే అవకాశం లేదు. మార్పు చెందే అవకాశం లేనప్పుడు భోక్తృత్వం అనేటువంటిది రాదు. కనుక కూటస్థ ఆత్మ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా భోక్త కాదు. తత్ర భోక్త నా. ఫస్ట్ అయిపోయింది. పోనీ ఈ రెండు కలిపామంటే ఈ రెండు కాంట్రడిక్షన్ సార్. వ్యాఘాత వ్యాత, దీనికి అంతరాయం ఉంది. దీంట్లో పరస్పర విభేదం ఉంది. పరస్పర విభేదం ఉంది కనుక అయ్యేందుకు అవకాశం లేదు. కనుక దాన్ని కూడా కొట్టేసి ఇప్పుడు మొదటి పక్షం ఏదైతే ఉందో, కూటస్థుడు ఏదైతే ఉన్నాడో కూటస్థుడు మాత్రం భోక్త కాడు. ఇంకెవరున్నారు రెండోవాడు? చిదాభాస. నెక్స్ట్ కమాన్. వికారి బుద్ధ్యధీనత్వాత్ ఆభాసే వికృతావపి నిరధిష్ఠాన విభ్రాంతి కేవలా నహి తిష్టతి. కాబట్టి భోక్త అనేటువంటి వాడు వికారి గనక, వికారం చెందేటువంటి వాడు గనక కూటస్థమైనటువంటిది, కూటస్థుడు ఆత్మ ఎప్పుడైతే వికారి కాదు అని తెలిసిపోయిందో, అసంగుడు అని తెలిసిపోయిందో, భోక్తృత్వం అనేటువంటిది ఆత్మకు లేదు. కనుక ఎవరికి ఉండాలిక? చిదాభాసుడికే ఉండాలి. ఎందుకంటే చిదాభాసుడు వికారి గనక కదా. వికారి బుద్ధి అధీనత్వాత్ అంటే వికారం చెందేటువంటిది నాయన బుద్ధి. ఎందుకని? బుద్ధిలో నిరంతరం సంకల్పాలు మార్పు చెందుతూ ఉంటాయి. అహం సుఖి, అహం దుఃఖి, ఇవన్నీ కూడా వికారాలే కదా. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? బుద్ధిలో జరుగుతున్నాయి. కాబట్టి చిదాభాసుడు ఎక్కడున్నాడు? బుద్ధిలో ఉన్నాడు. బుద్ధి యొక్క అధీనంలో వాడు ఉన్నాడు. చిదాభాసుడు బుద్ధి యొక్క స్వాధీనంలో ఉన్నాడు సార్, ఇంకేమీ లేదు. బుద్ధి వికారి, వికారి బుద్ధి, బుద్ధి వికారం చెందేటువంటిది. అధీనత్వాత్ అభాసే. నేను అక్కడ అభాసో ఉంది, అభాసో కాదు, అభాసే, చిదాభాసే. అది అభాసే అంటే చిదాభాసే. కాబట్టి ఈ చిదాభాసుడు వికృతావపి, అది వికృతౌ అపి, వికృతావపి, వికృతావపి, వికృతౌ అపి, వికారం చెందేవాడైనప్పటికి కూడాను. తమాషా చూడండి, ఎవరు? చిదాభాసుడు వికారం చెందేవాడే, వాడిని భోక్త అని చెప్పచ్చు.
నాయన బాగా అర్థం చేసుకోండి. వికారం చెందేవాడే కదా వీడు. ఎందుకని? బుద్ధి యొక్క అధీనంలో ఉన్నాడు గనక. బుద్ధి నిరంతరం మార్పు చెందుతూ ఉంది. బుద్ధి యొక్క స్వాధీనంలో ఉన్నాడు గనక బుద్ధి ఎప్పుడైతే మారుతూ ఉందో చిదాభాసుడు కూడాను మార్పు చెందేటువంటి వాడే. కాబట్టి వీడు భోక్త అని చెప్పేయచ్చు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నిరధిష్టాన విభ్రాంతి. కేవల నిరధిష్టాన విభ్రాంతి నహి తిష్టతి తిష్టతి హి. అది అయ్యా, మరి చిదాభాసుడు అనేటువంటి వాడు బుద్ధిలో ఏర్పడినటువంటి అహం భావన కదా, అవునా కాదా? అది భ్రాంతి కదా. ఎక్కడైనా సరే విభ్రాంతి, అదే విభ్రాంతి. భ్రాంతి అనేది కనుక జరిగితే ఇప్పుడు ఆ భ్రాంతిలోనే కదా నేను అనేటువంటిది ఎవరో అర్థం కాకుండా పోతుండేది. నేను దేహము, నేను మనసు, నేను ప్రాణము, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉండరు? దాంతో తాదాత్మ్యం చెందబట్టే కదా. కనుక ఎక్కడైనా సరే ఈ భ్రాంతి జరిగితే, ఒకదాన్ని ఇంకో రకంగా భావించుకోవడం జరిగినప్పుడు అది ఏర్పడడం అంటే దానికి అధిష్టానం ఉండాలా భ్రాంతికి అంటాడు. కేవల నిరధిష్టాన విభ్రాంతి, అధిష్టానమే లేకుండా, ఆధారమే లేకుండా భ్రాంతి జరగదు. దట్స్ ద పాయింట్. భ్రాంతి కనుక ఏర్పడిందంటే అధిష్టానం ఉండాలా. ఏం లేదు నాయన, అధిష్టానం ఇప్పుడు రజ్జు సర్పవత్. మనకు అది ఉండాలి స్టాక్ ఎగ్జాంపుల్. రజ్జు సర్పవత్. ఇప్పుడు నువ్వు సర్పాన్ని చూసి భయపడ్డావు, అది భ్రాంతి కదా. వాస్తవానికి అక్కడ సర్పం లేదు కదా, తాడే కదా అక్కడ ఉంది, రజ్జువే ఉంది. నువ్వు రజ్జువును చూడలేకపోవడం ఒకటి, నాన్ అప్రహెన్షన్ ఆఫ్ రియాలిటీ. దాన్ని ఇంకొక రకంగా చూడడం మిస్అప్రహెన్షన్, ఏది సర్పంగా చూడడం. కానీ సర్పభ్రాంతి, లేనిది ఉన్నట్టుగా తెలియడం, లేని సర్పం ఉన్నట్టుగా తెలియడం. ఈ సర్పభ్రాంతి అధిష్టానం లేకుండా జరుగుతుందా? దట్స్ ద పాయింట్. అధిష్టానం అంటే ఆధారం. అక్కడ నీకు త్రాడు ఆధారంగా ఉంది గనుకనే త్రాడును నువ్వు చూడలేనప్పుడు అది సర్పంగా కనిపించింది. అసలు త్రాడే లేకపోతే నీకు సర్పం కనపడుతుందా? ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా సర్పం? చెప్పండి. కనుక ఎక్కడైనా సరే భ్రాంతి జరిగింది అంటే, భ్రాంతి కలిగింది అంటే ఆ భ్రాంతికి ఆధారమైనటువంటిది అధిష్టానం, సబ్స్ట్రాటం. దేన్ని ఆధారం చేసుకొని ఈ భ్రాంతి కలిగిందో అది ఉండాల. కేవల నిరధిష్టాన విభ్రాంతి, అసలు అధిష్టానమే లేకుండా, ఆధారమే లేకుండా భ్రాంతి కలగడం అనేటువంటిది నతిష్టతి హి, జరగదు కదా. హి ఎట్లా జరుగుతుంది? జరిగేందుకు అవకాశమే లేదు. అంటే ఇప్పుడు ఏంటో తెలుసా, చిదాభాసుడు, నాయన జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చిదాభాసుడు వికారం చెందేవాడే అయినా వాడు భ్రాంతిలో తెలుస్తూ ఉన్నాడు కనుక చిదాభాసుడు అధిష్టానం లేకుండా భ్రాంతి కలగదు కదా. కాబట్టి చిదాభాసుడు నీకు తెలుస్తూ ఉన్నాడు అని అంటే వాడు కనుక స్వతంత్రంగా ఉంటే వాడిని భోక్తనేయచ్చు. ఇండిపెండెంట్గా ఉంటే వాడు ఇండిపెండెంట్గా లేడు. పాము తాడు మీద ఆధారపడి ఉంది. తాడును వదిలిపెడితే నీకు పాము కనపడదు. నెక్స్ట్, పాము కదిలింది అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాము కదిలింది అంటే ఆ కదలిక లేని పాముది కాదు, ఉన్న త్రాడుదై ఉండాల. త్రాడు కదిలితేనే పాము కదలాల. ప్లీజ్ కేర్ఫుల్గా వినండి. త్రాడుతో సంబంధం లేకుండా పాము తనంతట తాను చెలించలేదు. ఎందుకని? ఉంటే చెలిస్తుందేమో, లేకనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కనుక భ్రాంతి. కనుక భ్రాంతి నీకు ఎక్కడ కనపడతా ఉందంటే అధిష్టానం ఉంటేనే భ్రాంతి. అధిష్టానం త్రాడు, కదలిక దాంట్లోనే ఉండాలా. దాంట్లో కనుక కదలిక ఉండిందే వికారం ఉందని అర్థం. కాబట్టి ఆత్మయందు వికారం లేదు. ఎందుకని? అసంగత్వం గనక, అసంగత్వాత్. ఏనైనా కాబట్టి దాంట్లో లేదు. దాంట్లో లేనిది దీంట్లో కనపడడానికి అవకాశం లేదు. కాబట్టి చిదాభాసుడే కనుక భోక్త అని కనుక మీరు చెప్పేటట్లయితే ఈ చిదాభాసుడితో ఆత్మ కలిసి ఉంటేనే. ఎందుకని? ఆత్మ లేకుండా
చిదాభాసుడు లేడు గనక, త్రాడు లేకుండా పాము లేదు గనక, అధిష్టానమైనటువంటి కూటస్థునికి ఏ విధమైనటువంటి వికారం కలగకుండా చిదాభాసుడు కలిగే అవకాశమే లేదు. దేర్ఫోర్ చిదాభాసుడు నువ్వు భోక్త అని కనుక నువ్వు చెప్పేటట్లయితే వీడికి భోక్తృత్వం రావడానికి ఆధారమైనటువంటి వాడు కూటస్థుడే గనక వాడు కూడా దీంట్లో మిళితమైపోయి ఉన్నాడు గనక కూటస్థుడు కూడా భోక్తే అవుతాడు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన పూర్వం 2 శ్లోకాలు ఏవైతే నువ్వు ప్రూవ్ చేసుకుంటూ వచ్చావో ఆ రెండింటి మీద కూడాను పూర్వపక్షం పడిపోతుంది మళ్ళీ. కాబట్టి వాడు అసంగత్వం అన్నప్పుడు దీనికి సంబంధమే లేదు. వాడితో సంబంధం లేకుండా వీడు భోక్త కాలేడు, వీడు భోక్త అయ్యేందుకు అవకాశమే లేదు. జడం ఇది. వీడు భోక్త అయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఇంతకీ భోక్తేడే. వాడిని గలుపుకుంటేనే వీడు భోక్త, వాడిని గలుపుకుంటే వీలు లేదు. ఎందుకని? వాడు అసంగం కనుక. వాడితో సంబంధం లేకుండా, అంటే త్రాడుతో సంబంధం లేకుండా పాము కదలలేదు, త్రాడు కదలాల, త్రాడు కదలదు, అసంగం. కాబట్టి అది కదలకపోయినా ఇది కదులుతూ ఉంది అంటే పాయింట్. అది కదిలితేనే ఇది కదలాల, అది కదలకపోయినా ఇది కదులుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దీంట్లో కదలిక ఆరోపమే కానీ వాస్తవంగా కదలలేదు. ఈజ్ ద పాయింట్. అర్థమవుతుంది? ఆరోపమే. అది కదులుతున్నట్లుగా ఇవా 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 యాజ్ దో చూచారా? అంతేగాని వాస్తవం కాదు. కాబట్టి చేంజ్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది, వికారిత్వం అనేటువంటిది ఈ విషయంలో సత్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. చేంజ్ ఈస్ నాట్ ట్రూ బట్ సూపర్ ఇంపోజిషన్. ఆరోపమే కానీ వాస్తవంగా మార్పు అనేటువంటిది ఇక్కడ లేనే లేదు. క్లియర్? రెండో పక్షం ఎగిరిపోయింది. మొదటి పక్షంలో కూటస్థుడు కానే కాదు, అసంగుడు గనక. అసంగుడికి భోక్తృత్వం కలపడానికి లేదు సెకండ్ శ్లోక. సో కూటస్థుడు వరకు క్లియర్. కూటస్థుడు భోక్త కానే కాడు, చిదాభాసుడే కావాలా వికారి గనక. కానీ చిదాభాసుడు కూడాను కూటస్థునితో సంబంధం లేకుండా అయ్యేందుకు అవకాశం లేదు గనక, కూటస్థునితో సంబంధం కుదరదు గనక, అతడు అసంగుడు గనక చిదాభాసుడు కూడా ఎగిరిపోయాడు. రెండవ పక్షం కూడాను భోక్త దొరకలేదు ఇప్పుడు మనకు. చూసారా? భోక్తా కిమ్. ఫస్ట్ శ్లోక భోక్త కిమ్. ఎవరు భోక్త? హూ ఈజ్ భోక్త? హూ ఈజ్ ద ఎంజాయర్? కచ్చకామాయ అనేది విషయం. ఇప్పుడు ఏడేసా భోక్తేడి? వీడు కాదు, వాడు కాదు. ఇంకా మూడో పక్షం మిగిలింది. ఏంటది? ఉభయాత్మకుడు. అంటే ఉభయాత్మకుడు అంటే ఏంటి? కూటస్థ సహిత చిదాభాసుడు. కూటస్థ సహిత చిదాభాసుడు అంటే కూటస్థ చిదాభాసోభయాత్మకుడు. అంత పెద్ద సమాసం ఎందుకని? కూటస్థ సహిత చిదాభాసుడు. వాడితో కలుపుకొని వీడు వాడు కలిసి భోక్త కావాలా? అవునా? యాక్సెప్టెడ్ కదా ఇదే లోకంలో. అది తమాషాది. అంటే ఆత్మ నిష్క్రియం, వీడికి క్రియాశీలత్వం లేదు, జడం. కానీ అది దీంతో చేరితే కదలుతుంది. మ్యాగ్నెట్ అయస్కాంతం కదలదు, ఎక్కడుండేది ఆడు ఉంటుంది. ఇనుము కదలలేదు, అది దీని దగ్గరకు వచ్చినప్పుడు కదలుతూ ఉంటుంది. దాన్ని ఇది కదిలించదు. ఇక్కడ క్రియాశీలత్వం లేదు. నేను ఆ ఇనుప ముక్కను కదిలించాలి అని మ్యాగ్నెట్ అనుకోవడం లేదు, కానీ అది మాత్రం కదులుతూ ఉంది. అంటే దీని సన్నిధిలో. అట్లా ఆత్మ సన్నిధిలో, కూటస్థుని యొక్క సన్నిధిలో సకలం జరిగిపోతూ ఉందేమో అనేది లోక వ్యవహారంలో ఉందా లేదా? దట్ ఈస్ 3. కమా. ఉభయాత్మకః ఏవాతః లోకే భోక్తా నిగద్యతే తాదృగాత్మానమారభ్య కూటస్థశేషితశ్రుతౌ. ఇప్పుడు కూటస్థ సహిత చిదాభాసుడు మూడో పక్షం ఏదైతే ఉందో,
భోక్త కూటస్థుడు కాదని తెలిసిపోయింది, ఆత్మ కాదని. చిదాభాసుడు కాదని కూడా తెలిసిపోయింది. లేదండి చిదాభాస సహిత కూటస్థుడా, కూటస్థ సహిత చిదాభాసుడా, ఇది ఉభయాత్మక. రెండు కలిపితే ఏమన్నా భోక్త వస్తాడా అని అంటే ప్రపంచంలో ఇదే లోకంలో భోక్త అతః నిగద్యతే. తమాషా చూడండి, శ్లోకం చూసుకోండి. ఉభయాత్మక అంటే కూటస్థ సహిత చిదాభాస ఉభయాత్మక ఏవా. కాబట్టి ఉండేది ఎవరంటే వీళ్ళిద్దరు కలిపితేనే భోక్త రావాల. వాడు అసంగుడుగా ఉండిండి, వీడు జడంగా ఉండిండి, కానీ వీళ్ళిద్దరి యొక్క కలయికలోనే భోక్త పుట్టుకు రావాల. అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత ఉభయాత్మక ఏవా, ఉభయాత్మకుడే నిర్ణయం. అతః ఈ కారణం చేత లోకంలో భోక్త నిగద్యతే, భోక్త ఈ విధంగా చెప్పబడతా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిస్తేనే భోక్త అని, భోక్తని గురించి లోకంలో నిర్వచనం మనకు అందుతుంది. తాదృక్ ఆత్మానం ఆరభ్య, ఈ విధమైనటువంటి ఆత్మ. ఏ విధమైనటువంటి ఆత్మ? ఉభయాత్మక. అదనే దాంట్లో ఆత్మ అనే పదం ఉంది కదా. ఉభయాత్మక అంటే కూటస్థ సహిత చిదాభాస. తాదృక్ ఆత్మానం, ఈ విధమైనటువంటి ఆత్మతో ఆరభ్య అంటే వాస్తవం చెప్పాలంటే చిదాభాసుడితో ప్రారంభమయ్యని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఈ విధమైన ఆత్మ ఎవరు అంటే కూటస్థుడైనటువంటి ఆత్మ, ఆ సన్నిధిలో చెలిస్తూ వికారం చెందుతూ ఉండేటువంటి చిదాభాసుడు కదా ఇది. తాదృక్ ఆ విధమైనటువంటి ఆత్మానం ఉభయాత్మక ఆరభ్య ప్రారంభించి శృతావు శాస్త్రం, శృతులు ఏం చెప్తున్నాయో తెలుసా? కూటస్థ శేషిత శేష్యతే, శేషిత కూటస్థ శేష్యతే అంటే ఏంటో తెలుసా? ఇద్దరు కలిసినట్టే తీసుకొని శాస్త్రం ఇంకా దాన్ని విశ్లేషిస్తూ పోయి అన్నిటినీ తీసేసి కూటస్థుడిని నిలిపేస్తుంది. వండర్ఫుల్. ఇప్పుడు తైత్రీయం అంతా జరిగింది అదే కదా నాయన. తైత్రీయంలో మేము మొత్తం తైత్రీయ ఉపనిషత్తు అంతా మనం ఇక్కడ అధ్యయనం చేశాం కదా. అక్కడ చూడు అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం, అవన్నీ ఒక్కొక్కటి ఉన్నవి. అదే ఆత్మని చెబుతూ అది కాదు అంటూ వచ్చాం. అన్నమయం ఏదైతే ఉందో అదే ఆత్మ అన్నాం. ఆత్మ అన్నమయ. తర్వాత మళ్ళీ అంతరాత్మకి ఎవరు వెళ్ళాం. అట్లా పోతూ వచ్చి చివరికి వచ్చేటప్పటికి ఆత్మ మిగిలింది, మిగతా అన్ని అనాత్మగా తేలిపోయింది. ఇది విషయం. అందువల్ల యోయం విజ్ఞానమయ ప్రాణేషు బృహదారణ్యకోపనిషత్. అందుకని అక్కడ తీసుకెళ్తా ఉన్నాడు. అయం విజ్ఞానమయ ప్రాణేషు. కాబట్టి ఇప్పుడు ప్రాణం ఉంది, అది జడం. ప్రాణాదుల్లో సరేనా పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నా ప్రాణం ఎట్లా ఉందని తెలుసుకుంటా ఉన్నాడు కదా విజ్ఞానం. ఇప్పుడు ఉబ్బస రోగి నాకు ఏం ఆడడం లేదండి, ఊపిరి ఆడడం లేదండి అంటాడు కదా. అలా ఊపిరి ఆడడం లేదు అనేది వాడికి తెలుస్తూ ఉంది కదా. అది ప్లీజ్ యోయం విజ్ఞానమయ ప్రాణేషు అయం విజ్ఞానమయ ప్రాణేషు. ప్రాణాదుల్లో తెలుస్తూ ఉంది. ఏది? ఆ తెలుసుకోవడం ఏదైతే ఉందో వాడే భోక్త. అట్లా మనం విశ్లేషించుకుంటూ వచ్చి ఒక్కొక్కటి తొలగించిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాడో తెలుసా బృహదారణ్యకంలో? అయం విజ్ఞానమయ ప్రాణేషు అలా వచ్చి అసంగోహ్యయం పురుష అయం పురుష అసంగ. ఏ సంగత్వం లేనటువంటి వాళ్ళని తేల్చేస్తాడు. అక్కడ ఆత్మ యొక్క అస్తిత్వం మనకు అర్థమైపోతూ ఉంది. మరి ఇప్పుడు భోక్త విషయం ఏంటి స్వామిజీ అంటారేమో. భోక్త ఉన్నాడు కదా, వాస్తవానికి ఉన్నాడా? ఆరోపించబడ్డాడు. అది కాబట్టి ఆరోపాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరిగిపోతూ ఉంది ఇక్కడ. తమాషా చూడండి, బ్యూటీ అది శాస్త్రంలో. కాబట్టి నిర్వికార కూటస్థుడే
ఏ వికారం లేనటువంటి కూటస్థుడు ఎవడో అతడే ఆత్మ అనేది నిర్ధారణ చేయబడుతూ ఉంది కదా. ఎప్పుడైతే అది నిర్ధారణ చేయబడిందో మిగతా ఉన్నాయి చూసారా, ఏది ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ ఇత్యాది, క్షేత్రం, ప్రపంచం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నావో ఆత్మ అసంగం అన్నప్పుడు ఇవన్నీ వికారం చెందుతున్నాయా లేదా? ప్రపంచం వికారం చెందుతూ ఉంది కదా, నీ దేహం వికారం చెందుతూ ఉంది కదా, నీ ప్రాణం వికారం చెందుతూ ఉంది కదా, నీ మనసు వికారం చెందుతూ ఉంది కదా, నీ బుద్ధి వికారం చెందుతూ ఉంది కదా, ఇవన్నీ వికారం చెందుతున్నాయి కదా. ఆత్మ వికారం లేనిది, నిర్వికారం, అసంగం. ఎప్పుడైతే ఆత్మ అసంగం అయిపోయిందో, అసంగో హ్యయం పురుష, ఈ ఆత్మ అసంగం, మిగతా అన్నీ అనాత్మలు. మిగతా అన్నీ, అండర్స్టాండ్ ది పాయింట్, మిగతా అన్నీ అనాత్మలు. అంటే ఇప్పుడు ఆరోపం ఎట్లా అనే దానికి చెప్తున్నా. మిగతా అన్నీ అనాత్మలు. అనాత్మ ఏంటి స్వామీజీ? ఆత్మ ఒకటి ఉంది, అనాత్మ ఒకటి ఉందే. ఆత్మ అండ్ అనాత్మ ఆర్ నాట్ టూ ప్యారలల్ రియాలిటీస్, అండర్స్టాండ్. అనాత్మ ఈజ్ మిథ్య ప్యూర్లీ డిపెండింగ్ అపాన్, దట్స్ ఆల్ రైట్, సింపుల్. ఇది ఒక ఆత్మ ఉంది, ఇక్కడ ఒక అనాత్మ ఉంది, అనాత్మను తొలగిస్తున్నాము అనేది లేదు నాయన. అంటే ఇది ఒక ఆత్మ, ఒక రియాలిటీ, ఇది ఇంకొక అనదర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. లేవు అట్లా. ఆత్మ ఒక్కటే, ఆత్మా సత్యం, తత్సర్వం అనిత్యం, తదన్యత్ సర్వం అనిత్యం. కాబట్టి ఆత్మ కన్నా అన్యంగా ఏమీ లేవు. ఒకవేళ ఏది ఉన్నా కూడా అది మిథ్య, అది అనాత్మ. అనాత్మ అనేది ఏంటి? ఆత్మ కన్నా వేరుగా లేదు. బాగా అర్థం చేసుకోండి. అనాత్మ అంటే ఏంటంటే నేను అనే అహంభావన. వాడే కదా చిదాభాసుడు, నేను అనే అహంభావన. కాబట్టి నేను అనే అహంభావన ఎక్కడైతే పుట్టుకొని వస్తుందో అక్కడి నుంచి కదిలేదంతా అనాత్మే. ఆ నేను ఎవరైనంటే, నేను దేహం అంటాడు, పాయింట్. నేను ప్రాణం అంటాడు, క్లియర్. నేను మనసు, నేను బుద్ధి, నేను ఆనందమయం. కాబట్టి పంచకోశ విలక్షణం నువ్వు, అసంగుడివి గనక ఇవేవి అయ్యేందుకు అవకాశం లేదు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అనాత్మలు, క్లియర్. ఇవన్నీ అనాత్మలు. అనాత్మలు ఏవైతే ఉన్నవో అవన్నీ కాలగతాలు. కాలగతాలు గనక అనిత్యాలు. ఎప్పుడైతే కాలగతాలు అయినాయో నశించిపోతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందుతూ నశిస్తూ ఉంటాయి కనుక సర్వ సమస్యలకి ఆధారమై ఉంటాయి. సరేనా? ఒక మనిషి దుఃఖపడ్డాడు అనుకోండి, ఎందుకు దుఃఖపడ్డావయ్యా? అతను చచ్చిపోయాడు అంటాడు. చూసారా? ఈయన దుఃఖం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే అతను చచ్చిపోయాడని. అతను చావల, చచ్చేవాడు కాదు. అచో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. ఆ ఆత్మ చచ్చేది కాదు, చచ్చింది దేహం. పంచభౌతికమైనటువంటి దేహం చచ్చిపోయింది, కానీ ఇతను ఏడుస్తూ ఉన్నాడు. చూసారా సమస్యలు ఎట్లా ఉన్నాయో? ఒక్కసారి అనాత్మని ఆత్మ అనుకోవడం వల్ల సర్వ దుఃఖాలు తన అయిపోయినాయి. కాబట్టి అన్ని సర్వ దుఃఖాలకు కారణం అనాత్మే తాను అని భావన చేయడం, అహంభావన. తాను కానిది తాను అనుకోవడం, అధ్యాస. క్లియర్? దేహం నేను కాను, దేహం నేను అనుకుంటున్నా. దేహ బాధలన్నీ నావే, ఆ దేహంతో వచ్చిన సంబంధాలన్నీ కూడా నావే. దేహానికి వచ్చిన బాధలే కాదు, ఆ దేహానికి సంబంధం కలిగి ఉండేటువంటి వ్యక్తులకు ఎవరిలో బాధ వచ్చినా కూడా తనకు బాధే. ఎట్లా పోతా ఉందో చూడండి. ఇంతకు తాను మాత్రం అసంగుడే కనుక ఇవన్నీ ఏమవుతున్నాయి? ఆత్మయందు ఆరోపింపబడతా ఉన్నాయి. ఏదైతే అనాత్మలు ఉన్నావో ఇవన్నీ కూడా ఆత్మయందు, అసంగమైనటువంటి, ఏ సంగత్వం లేనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని యందు ఇవన్నీ కూడాను ఆరోపింపబడుతున్నాయి. కాబట్టి నువ్వెవరింతకీ? ఆత్మవే కదా. ఆత్మవైనటువంటి నువ్వు అనాత్మగా తెలుస్తున్నావు. దట్స్ ద పాయింట్. ఇది ఆరోపం. ఆత్మవైనటువంటి నీవు అనాత్మగా తెలుస్తున్నావు. తెలిసావు ఎవరికి? నీకే. నేను దేహము అనాత్మ, నేను మనసు అనాత్మ. చూచారా తమాషా? అదే మనకు కూడా చెప్పింది. నేను ప్రేమిస్తున్నాను వాళ్ళని ఏంటి? ఏంది ప్రేమించేది? కనెక్షనే లేదు. ఏం ప్రేమిస్తావు? అండర్స్టాండ్?
కాబట్టి నువ్వు ఆత్మవే అయ్యుండి నేను అనాత్మని అనుకుంటున్నావు కదా, అనాత్మతో దుఃఖాలు వస్తున్నాయా లేదా, సమస్యలు వస్తున్నాయా లేదా, ఈ సమస్యల్ని భరించలేవు కదా, వాటి నుంచి విడిపడాలని ప్రయత్నం చేస్తున్నావు అని నువ్వు శాస్త్రం దగ్గరకు వచ్చావనుకో, గురువు దగ్గరకు వచ్చావనుకోండి, గురువు చెప్పేది ఏంటంటే నువ్వే ఆత్మవి అని. మీకు అర్థమవుతుందే? క్లియర్గా అనాలిసిస్ ఇస్తున్నా. గురువు దగ్గరకు వస్తే నువ్వే ఆత్మవ్రాయనే నీది ఓ బోధ జరుగుతూ ఉంది. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా, ఇప్పుడు అనాత్మ కావడం వల్లనే నాకు ఈ బాధలన్నీ వచ్చాయి, ఏనైనా నేను అనాత్మను కాను, ఆత్మనే, అనాత్మ లక్షణాలని ఆత్మయందు ఆరోపించుకున్నాను, నాలో లేనిటువంటి లక్షణాలు నాలో ఆలోపించుకున్నాను, నేను పుట్టేవాడిని అనుకున్నాను, కాదు పుట్టింది దేహం అనాత్మ, నేను కాదు, అహం అజహ అజోహం, అహం అజహ, నాకు పుట్టుకులేనటువంటి వాడిని. తమాష చూసారా? ఇదంతా వింటాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా, నేను ఆత్మనే గనక పొరపాటున ఆరోపణ చేత అనాత్మని అని అనుకున్నాను గనక నేను ఇప్పుడు ఆత్మ కావాలి. తాను అనాత్మ అనుకోవడం వల్ల ఎంత దుఃఖాన్ని అనుభవించాడో, ఆత్మ కావాలని ప్రయత్నం చేస్తాడు చూడు, దానివల్ల అంతకన్నా తక్కువ దుఃఖమేం రాదు. అది యోగా క్లాసెస్ సార్. ఇప్పుడు అర్థమవుతుందే? ఇవన్నీ అక్కడి నుంచి మొదలయ్యి ఒకడు అంటాడు నువ్వు ధ్యానం చెయ్యి, నీ ధ్యానంలో నువ్వు ఆత్మవని నీకు తెలిసిపోతుంది. ఈడియట్. ఎందుకని? ఒకవేళ నువ్వు చేయడం వల్ల కనుక, ధ్యానం చేసి కనుక నువ్వు ఆత్మవైపోతే, లేనిది అయ్యావు కనుక మళ్ళీ అది లేకుండా పోద్ది, మళ్ళీ ధ్యానం చేయాలి. ఏమి ధ్యానం అది? అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల నువ్వు మళ్ళీ ఆత్మ కావడానికి క్లియర్గా పెట్టుకోండి. ఆయన నువ్వు ఆత్మవే, అనాత్మ నేను అనుకున్నావు, అనాత్మ అంతం కలిగినటువంటిది, దాంట్లో దుఃఖాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. దీన్నే సంసారం అంటారు, ఇంకేం లేదు. దీన్ని భరించలేక నువ్వు దాని నుంచి విడిపడాలనుకుంటున్నావు, గురువు దగ్గరకు పోతావు, శాస్త్రం దగ్గరకు పోతావు. సత్యం తెలిసిన గురువు కనుకైతే నాయన నువ్వు ఆత్మవే, నీకు అసలు సమస్య లేదు, నీ సమస్య కల్పిత సమస్య, ఆరోపిత సమస్య, అది లేనిదాన్ని లేనట్టుగా నువ్వు భావించాలి అని నీకు బోధ చేస్తే అక్కడి నుంచి నువ్వు ఆత్మ కావడానికి ప్రయత్నం చేస్తావు. కాలేవు. ఎందుకు కాలేను స్వామీజీ? తీవ్ర ప్రయత్నం. అదే తీవ్ర ప్రయత్నం అంతా దుఃఖమే. ఎంత ఈజీయో చూడు శృతి మందిరం, ఎంత ఈజీయో చూడండి సార్. నువ్వు ఏమీ కష్టం అవసరం లేదా. ఎందుకని? యు ఆర్ ఆల్రెడీ దట్ ఇస్ ద పాయింట్. అర్థమవుతుంది? తత్వమేవా, నువ్వేనయ్యా అది. మళ్ళీ ఇప్పుడు రెండో సమస్య తెచ్చిపెట్టుకుంటావు ఎందుకు? అనాత్మని ఆత్మ అనుకున్నావు, బంధం స్టార్ట్ అయిపోయింది. అనాత్మని అహం ఇది మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త. కాబట్టి నీకు అజ్ఞానం వల్ల ఏర్పడిపోయింది ఇది. ఇప్పుడేంది నువ్వు చేసే పని? నాకేం అర్థం కావడం లేదు. మళ్ళీ పెంచుకుంటున్నావు ఎందుకు? నువ్వు అది అయ్యే ఉన్నావు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి స్వామి? ఏమీ కాని అవసరం అదే, ఇక్కడ వచ్చి పడి ఉండడమే. ఏమున్నది ఇక్కడ? మిమ్మల్ని ఏమైనా చేయమంటున్నావా? నువ్వు అదే 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 అని ఊదర పెడుతున్నావు, అంతకన్నా ఇంకేమీ లేదు. సరేనా? నువ్వు అదేనయ్యా అంటుంటే నేను అది కాదని దాటిపోతున్నావు. మళ్ళీ లాక్కొని వచ్చి నువ్వు అదే అని చెప్తున్నావు. ఆ కారణం సరిపోతే ఇంకో కారణం చెప్తున్నావు, ఇంకో కారణం సరిపోతే ఇంకో కారణం చెప్తున్నావు. రకరకాలైన హేతువులు ఇస్తున్నావు. ఎట్లయినా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు జారుడు బండ మీద జారినట్టు జారిపోతున్నావు. అలా జారేవాడిని శిష్యుడు అంటారు, కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసేవాడిని గురువు అంటారు. ఇంత ఇంకేం లేదు. డిఫరెన్స్ ఇస్ ఓన్లీ దట్. క్లియర్ నైనా? అందువల్ల ప్లీజ్ చూడండి తమాషా. నువ్వు అది అయ్యే ఉండవు కదా, ఇంకేంది సార్? ఇంకేంది ఆరాటాల? ఆరాటమెవరికి? ఇప్పుడు చూడండి, ఈ లైట్లో చూడండి. ఆరాటమెవరికి, పోరాటమెవరిది, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? ఆరాటమెవరికి? ఎవరికి ఇప్పుడు ఆరాటం? అసంగుడైనటువంటి వాడికే, వీడికే లేదు. తను కాంతి తాను దాన్ని నెత్తినేసుకున్నాడికే. ఆరాటమెవరికి,
పోరాటమెవరిది, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి. ఏం చేయాలి ఇప్పుడు? ఆత్మ కావడానికి ప్రయత్నం చేయాలి, కుదరదు సార్. బుద్ధిలో నిలిచి కల్మషాన్ని కడగంగా, బుద్ధిలో నిలిచి కలుషాన్ని కడగంగా, గురు కటాక్షమున వెలసిన జ్ఞానగంగ. అది ఈ బుద్ధిలో తను కాంతి తాను అనుకోని కల్మషాన్ని తయారు చేసుకున్నాడే, దాన్ని కడగాలి. ఇప్పుడు బుద్ధిలో శుద్ధి చేయాలి, అంతే, ఇంకేమీ లేదు చేయాల్సింది. తను కాంతి తాను అనుకుంటూ ఉన్నాడు కదా, అది బుద్ధిలో నిలిచి కలుషాన్ని కడుగంగా, గురు కటాక్షమున. మనం చేసుకోలేము ఆ పని, మన వల్ల కాదు. అది ఆంతరంగికమైనటువంటి విషయం. దాన్ని ఎట్లా శుద్ధి చేయాలనో గురువుకే తెలుసు బుద్ధిని. గురు కటాక్షమున వెలసిన జ్ఞానగంగ, నవారిణా శుద్ధ్యతి అంతరాత్మ. నచికేత, నీళ్లతో అంతరాత్మను శుద్ధి చేయలేవు, బాహ్య దేహాల్ని శుద్ధి చేయగలవు కానీ నవారిణా శుద్ధ్యతి అంతరాత్మ. కాబట్టి దానికి ఏదో నీళ్లు కావాలా. ఏంటది? జ్ఞానగంగ. గురు కటాక్షమున వెలసిన జ్ఞానగంగ. ఏం చేస్తుంది ఇది? వీడుకోలు పలుకుతుంది జీవునికి, వీడుకోలు చెబుతోంది జీవునికి, స్వాగతాలు పలుకుతుంది దేవునికి, ఆరాటమెవరికి. కాబట్టి ఎవడైతే అనాత్మ తాను అనుకుంటున్నాడో వాడు కదా జీవుడు, వాడికి ఫేర్వెల్, పో, ఇంకా లేవు నువ్వు, ఇంకా నువ్వు లేవు. ఇప్పుడు ఉండేది ఎవరు? ఆత్మే కదా, ఆత్మేనా కాదా? స్వాగతాలు పలుకుతుంది దేవునికి, ఆరాటమెవరికి. అర్థమైంది? అది శాస్త్రం. ఎప్పుడో ఏ సందర్భంలోనూ పాట రాస్తే శాస్త్రం కనుక అది వచ్చినప్పుడు ఇది పోయి దానికి అతుకుపోద్ది, అంతే, ఇంకేమీ లేదు. దీనికోసం రాయం పాట, రాసిన పాట దీనిది అయి ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి చైతన్య గానంలో వచ్చే సాంగ్స్ అంతా మీకు చెప్తున్నాను నేను, అవన్నీ వీటి మీదనే వస్తున్నాయి అని ఇప్పటికి అర్థమైంది కదా క్లియర్గా. కాబట్టి ఉభయాత్మకుడు అనేదే సరైంది ఇప్పటికి. కానీ వాస్తవానికి ఆరోపమే కానీ ఇంకోటి కాదు. ఆరోపాన్ని తొలగించుకోవాలి కదా, ఆరోపాన్ని తొలగించుకుంటే నీ స్వరూపం ఏమిటో తెలిసిపోద్ది. అదే ఆత్మ. ఆత్మా కథమ ఇత్యుక్తే యాజ్ఞవల్క్యో విబోధయన్ విజ్ఞానమయమారభ్య అసంగం తం పర్యశేషయత్. అది ఆ దీర్ఘం ఇక్కడికి వస్తుంది. ఆ సంగం బదులు అసంగం ఉంది. ఇప్పుడు చూడండి, ఆత్మా కథమ, కథమః ఆత్మ. చూడు, కథమః ఆత్మ. హూ ఈస్ ఆత్మ? ఆత్మ ఎవరు? వచ్చేస్తుంది. ఇది ఎక్కడ తెలుసా? ఇది బృహదారణ్యకోపనిషత్తే. ఇది కూడా ఇది అలాగే ఉంది మంత్రంలో. కాబట్టి ఆత్మ కథమ, కథమః ఆత్మ ఇది అని ఉక్తే, అడిగితే, ఉక్తే సతి ఎవరు? జనకుడు. అక్కడ లేదు అది. బృహదారణ్యకోపనిషత్తులో జనక మహర్షి, ఇంతవరకు మనం మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం చూచాం ఏనాయనా. ఇప్పుడు జనక మైత్రేయ మన యాజ్ఞవల్క్య సంవాదం రెండు బృహదారణ్యకోపనిషత్తులో అద్భుతమైనటువంటివి రెండు. ఒకటి యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదం, రెండవది జనక యాజ్ఞవల్క్య సంవాదం. జనకుడు అడిగాడు ఈ విధంగా, ఆత్మ అంటే ఏంటి? కథమః ఆత్మ, ఆత్మ కథమ ఇది ఉక్తే సతి అని అడిగినప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి విబోధయన్, ఈయనకు బోధ చేస్తూ, విబోధయన్ విజ్ఞానమయం ఆరభ్య. చూసారా, ఆ విజ్ఞానమయం బుద్ధి నుంచి ప్రారంభమయ్యాడు. చిదాభాసుడుండే వాడి దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఎక్కడ తేలాడో తెలుసా? అసంగం తం పర్యశేషయత్. అసంగం తం పర్యశేషయత్, శేష్యతే, అక్కడ శేషించాడు అంతే.
అంటే విజ్ఞానమయం దగ్గర నుంచి తీసుకొని ఒక్కొక్క దాన్ని నిరాకరిస్తూ పోతే, నిరోధిస్తూ పోతే, నిషేధిస్తూ పోతే పంచకోశ నిషేధం జరిగిపోయిన తర్వాత అప్పుడు చివరికి తేలింది ఏమిటంటే అన్ని అనాత్మల్ని త్రోసిపుచ్చిన తరువాత కూటస్థుణ్ణి నిర్ణయించేశాడు. కూటస్థుడు తేలాడు. ఉండేది అతనొక్కడే, అది అతనొక్కడే సత్యం, మిగతా అన్ని ఆరోపం. నెక్స్ట్, కోయమాత్మేత్యేవమాదౌ సర్వత్రాత్మవిచారతః ఉభయాత్మకమారభ్య కూటస్థస్యేష్యతే శ్రుతౌ. పైది బృహదారణ్యకోపనిషత్తు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఐత్రేయ ఉపనిషత్. తైత్రేయంగా, తైత్రేయం నేను మీకు చెప్పాను, ఐత్రేయం ఇంకా మనం డిస్కస్ చేయలే. ఐత్రేయ ఉపనిషత్ అసలు వాస్తవం చెప్పాలంటే ఐత్రేయంలో భగవంతుడు ఉపాదాన కారణం ఎట్లాగో తెలుస్తుంది, తైత్రేయంలో ఎట్లా నిమిత్త కారణమో తెలుస్తుంది. అప్పుడు మనకు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమేశ్వరుడని అర్థమవుతుంది. అది వేరే విషయం, ఈసారి మళ్ళీ డిస్కస్ చేస్తాం లేదు. ఐత్రేయం చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది, డోంట్ వరీ. కోయమాత్మ కహ అయమాత్మ ఇది, కోయమాత్మేతి ఏవం ఆదౌ, కోయం ఆత్మ ఇతి. నైన్ ఎవరు అడిగింది ఇది? అక్కడ ఇది ఐత్రేయంలో. ఐత్రేయంలో క్వశ్చన్ చేస్తాడు గురువుని, అయ్యా వయం ఉపాస్మహే ఆత్మ కహ, అది ఆడ. కోయం ఆత్మ ఇది, అయం ఆత్మ కహ, ఏం ఆత్మ అయ్యా? వయం ఉపాస్మహే, మనం ఏ ఆత్మనైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆత్మ ఎవరు అని ప్రశ్నించాడు. ఇది ఏవం ఆదౌ, ఇత్యాదవనులే ఇది ఏవం ఆదౌ, అది అని ఇత్యాది వాక్యము, ఇటువంటి వాక్యం ఉంది. ఏమా వాక్యం? కోయమాత్మ ఇతి వయం ఉపాస్మహే, మనము ఉపాసించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మనం అధ్యయనం చేసేటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఇత్యాది వాక్యమునందు సర్వత్ర ఆత్మవిచారత, సర్వత్ర అన్ని ఉపనిషత్తుల్లో కూడాను ఈ ఆత్మవిచారం జరుగుతూ ఉంది. ఈ ఆత్మ ఎవరు, ఈ ఆత్మ ఎవరు, కోయమాత్మ కోయమాత్మ, ఈ విచారం జరుగుతూ ఉంది. కానీ ఎంత విచారం జరిగినా ఏమొస్తుంది తెలుసా? థర్డ్ లైన్, ఉభయాత్మకం ఆరభ్య. అదే ఉభయాత్మకుడు. ఉభయాత్మకుడు అంటే కూటస్థ సహిత చిదాభాసుడితో ఆరభ్య, ప్రారంభించి కూటస్థ శేష్యతే శ్రుతౌ. కాబట్టి శృతులు ఏం చేస్తున్నది? శాస్త్రము కూటస్థుడితో తేల్చేస్తూ ఉంది, ఇంకేం లేదు. అంటే ఇక్కడి నుంచి విజ్ఞానమైన దగ్గర నుంచి ఉభయాత్మకంగా ప్రారంభమయ్యి అనాత్మలన్నింటినీ తొలగించి ఉభయాత్మకంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ తొలగించిన తర్వాత భోక్తృత్వం కూడా వ్యవహారమే, అదే ఆడ భోక్తృత్వం కూడా వ్యవహారమే, ఆరోపమే అనేటువంటిది తేల్చేశారు అని అర్థం. కాబట్టి ఇంతకీ ఇప్పుడు ఏంటి? చాలా తేలిగ్గా ఉంది కదా. ఏముందా, నువ్వే కదా అది, నేను చెప్పేస్తాను కదా, ఇంకా అదిగా ఉండిపోని. కానీ అంత తేలిక కాదు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ చిన్నది, కూటస్థ సత్యతాం స్వస్మిన్ అధ్యస్యాత్మా అవివేకతః. అంటే అధ్యస్యాత్మ అవివేకత, అది దీర్ఘం. కూటస్థ సత్యతాం స్వస్మిన్ అధ్యస్యాత్మా వివేకతః తాత్వికీం భోక్తృతాం మత్వా న కదాచిజ్జిహాసతి. ఇది సార్ సంసారం. ఇప్పుడు చూడు, కూటస్థ సత్యతాం, కూటస్థ సత్యతాం. కూటస్థ ఎవరు? ఆత్మ. సత్యతాం సత్యత్వం, కూటస్థుని యొక్క సత్యత్వం, ఆత్మ యొక్క సత్యత్వం. కూటస్థ సత్యతాం స్వస్మిన్, తన యందు. స్వస్మిన్ ఎవరు? తన యందు, చిదాభాసుని యందు. కూటస్థమైనటువంటి ఆత్మసత్యం వీడేం చేస్తాడంటే స్వస్మిన్ చిదాభాసుని యందు కూటస్థ సత్యతాం, ఆత్మ యొక్క సత్యత్వమును, అస్మిన్
చిదాభాసుని యందు అధ్యస్య ఆరోపించి, అధ్యస్య ఆరోపించి ఆత్మ అవివేకత. కాబట్టి ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల తాత్వికీ మత్వ, అదే యథార్థమని భావించి, తాత్వికం సత్యమని భావించి, ఏది ఆత్మ యొక్క సత్యత్వాన్ని చిదాభాసుని యందు ఆరోపించుకుంటున్నాడు కదా. చిదాభాసుడు సత్యం కాదు, ఆ సత్య లక్షణం ఆత్మది. ఆ ఆత్మ యొక్క లక్షణాన్ని చిదాభాసుని యందు ఆరోపించుకుంటున్నాడు. ఆరోపించుకొని ఆత్మ జ్ఞానం వాడికి లేకపోవడం చేత ఇదే సత్యమని భావించి, తాత్వికీ మత్వ జ్ఞాత్వ, ఇదే సత్యముని భావించి భోక్తృతాం, కాబట్టి నేనే భోక్తని అనేటువంటి భావనని వాడు పొందుతూ ఉన్నాడు, ఇంకేమి లేదు. నా కదాచిత్ జిహాసతి, కదాచిత్ ఏ పరిస్థితుల్లో కూడాను జిహాసతి నా, వాడు విడిచిపెట్టడం లేదు. దేన్ని విడిచిపెట్టడం లేదు? భోక్తృతాం, నేనే అనుభవించేవాడిని అనేదాన్ని వాడు వదిలిపెట్టడం లేదు. బ్యూటిఫుల్ శ్లోక రాయన్. అంటే ఆత్మ ఏదైతే ఉందో కూటస్థాత్మ, అది సత్యము. ఆ సత్య లక్షణాన్ని చిదాభాసుని యందు ఆరోపించుకొని ఆత్మజ్ఞానం లేకపోవడం చేత ఆ చిదాభాసునిలోనే సత్యం ఉంది, సత్యలక్షణం ఉంది అనేది వాడు యథార్థమని భావించి, సరేనా, భోక్తృతాం, నేనే భోక్త అనేదాన్ని కదాచిత్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను నా జిహాసతి, వదిలిపెట్టడం లేదు. మనం ఎన్ని చెప్పినా నువ్వేనయ్యా ఆత్మవి అని వాడికి ఎన్ని మనం చెప్పినా మళ్ళీ పక్కకు వచ్చేసి నా పొలం ఏం కావాలా, నా భార్య ఏం కావాలా, నా పిల్లలు ఏం కావాలా, నా ఎఫ్డీలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా మనవరాళ్ళు ఏం కావాలా అంటాడు పోయి. ఇది భ్రాంతి, ఇది కేవలం ఆరోపము. ఇది ఆరోపం, ఆరోపం కదా. స్వరూపాన్ని తొలగించితే పోదు, ఆరోపాన్ని అర్థం చేసుకుంటే సరిపోదు. తొలగించడానికి ఉంటే కదా, అది అర్థం చేసుకుంటే సరిపోద్ది. త్రాడునైతే తగలబెట్టాలా, పామును తగలబెట్టే సమస్య లేదు, పామును తొలగించే సమస్య కూడా లేదు, అంతే కదా. ఏం చేయాలి? పాము విషయంలో లేనిదని అర్థం చేసుకోవాలి. డేంజర్. అది లేదని అర్థం చేసుకుంటే మళ్ళీ వచ్చేవాడు అది పాము కాకపోవచ్చు కానీ భూమి పగుల్లాగా ఉంది అంటాడు. అది ఆడ ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చిన తర్వాత అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అర్థం కదా. అందువల్ల అధ్యాస నివారణార్థం, అది అధ్యాస అంటున్నాడు కానీ అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. కాబట్టి పావును తొలగించడానికి కాదు శాస్త్రం ఉండేది, అక్కడ ఉండే త్రాడు అని చెప్పడానికి. అసత్యాన్ని తొలగించడానికి కాదు, సత్యాన్ని నిర్ధారణ చేయడానికి. నీవే ఆత్మని జ్ఞానం కలిగిపోయింది కదా, అయిపోయింది అక్కడికి, అది కూటస్థ శేష్యతే. కాబట్టి ఈ మార్గంలో అనాత్మ నిషేధము ద్వారా సర్వ అనాత్మ అంతా కూడా తొలగించబడిన తర్వాత ఏదైతే నిషేధావధి ఉందో అదే ఆత్మ, అదే కూటస్థ, తత్ త్వమేవ, అది నీవే శేష్యతే, అంతే, ఇంకేమీ లేదు. ఇంకెక్కడుంది చెప్పు బంధం? కడ తెలియని కడలిలో అలలు ఏమిటో, ఏకమైన బ్రహ్మములో ద్వైతమేమిటో. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉంటే కదా నీకు ఆరోపం అనేటువంటిది వచ్చే అవకాశమే లేదు. లేని మనసులో స్వప్నము ఏమిటో. మనసు ఉంటే స్వప్నం, అవునా? మనసు కదా కలగనేది. అది పగటి కలైనా రేత్రి కలైనా మధ్యలో కలైనా మనసే కలగనేది, అంతేనా? లేని మనసులో స్వప్నము ఏమిటో, లేని జగతిలో సంసారమేమిటో. కారణం వీరిపోతాం. జగత్తే ఎప్పుడైతే నీకు మిథ్య అని తెలిసిపోతా ఉందో, మిథ్యాత్వవత్, జగత్తే మిథ్య అయినప్పుడు సంసారం ఎక్కడ సార్ ఉండేది? జగత్తులోనే ఇంకెక్కడన్నా చెప్పండి.
లేని జగతిలో లేని మనసులో స్వప్నము ఏమిటో, లేని జగతిలో సంసారమేమిటో, ఆరంభమే లేదు ఎక్కడ అంతం, ఆరంభమే లేదు ఎక్కడ అంతం, ఆరోపానికి లేదు స్వరూపం, ఆరోపానికి లేదు స్వరూపం. ఆరోపంగా తీసిపడేయడం తప్ప దానికి స్వరూపం లేదు. కానీ అనేక జన్మల్లో పెనవేసుకొని వచ్చాం కనుక, మనం కానిదాన్ని మనం అనుకుంటూ వచ్చాం కనుక, ఈరోజు ఎంతో జరిగితే కానీ, ఎంతో విచారం జరిగితే కానీ, అదే దానికోసమే సాధన అంతా కూడాను. జ్ఞాన మార్గం ప్రధానమైనటువంటిది విచారం, విచారం, విచారం. అసలు ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇదంతా? ఏం చేస్తావు నువ్వు? కర్మలు చేస్తే ఎక్కడ విడిపోతాయి ఇవి? విచారంలోనే రావాలా, జ్ఞానంలోనే రావాలా. కనుక వస్తువు ఏదైతే ఉందో కూటస్థం, అది స్వతః సిద్ధం స్వప్రకాశం. స్వతసిద్ధ స్వప్రకాశాత్మని తెలుసుకోవాలంటే జ్ఞానమేవ సాధన. ఫినిష్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.